ఎందుకంత ఫైరీగా ఉంటారు? ఒక ఆయన వీడియోలు చూడలేదా? శాసనసభలో ఉండి బాత్రూంలో వీడియోలు చేస్తున్నాడు ఆయన. అట్లాంటి ఎమ్మెల్యేలను మీరు గెలిపించుకొని మమ్మల్ని ఏంది అడిగేది? 17 మెడికల్ కాలేజీలు ఈ రోజున అదే స్థితిలో ఉన్నాయా? ఇవాళ పేదోడికి విద్య రాకూడదు, పేదోడికి వైద్యం రాకూడదు అనేది మీ ఆలోచన దృక్పథం. లడ్డు వ్యవహారం మీ దాంట్లో ఎందుకు జరిగిందంత? పందికో ఉంది, బీఫ్ కో ఉంది, ఫిష్ ఆయిల్ ఉందని స్టేట్మెంట్లు ఇచ్చింది ఎవరు సార్? పోనీ మీ ఉద్దేశం ఏంటి? ఆ బోలే బాబాకి పర్మిషన్లు ఇచ్చుకుంది మీ హయాంలోనే. ఆ ఇందాపూర్తో పార్ట్నర్షిప్ ఉంది మీకే. శ్రీ వైష్ణవికి మీకే సంబంధం. నిన్న అసెంబ్లీలో అందరి సాక్షిగా ఆయన ఏం చెప్తున్నారు? నేను గత ప్రభుత్వాన్ని అనలేదు, ఆ నాయకుడిని అనలేదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తున్నటువంటి నింద అనుకున్నాడే తప్ప మైనర్ బాలిక మీద గాంజాయి దక్కిన ఒక ఇడియట్ రేప్ చేసి డ్రమ్ములో పెడితే ఏడ నిద్రపోతున్నావు నువ్వు? కబడ్డీలు ఆడుకొని, క్రికెట్లు ఆడుకొని, డ్యాన్సులు వేస్తా అంటే అయిపోతుందా సార్? అందుకే ఇచ్చింది మనకి పదవులు. రాష్ట్రంలో ఉన్న మహిళల పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అని మీ మాటల్లో నాకు అనిపిస్తుంది. నీ పీక కోసేస్తానని చెప్పినటువంటి కామెంట్లు పెట్టినా కూడా మేము ఎదురీడి ఫైట్ చేస్తున్నాం ఇవాళ. ఆ 30,000 కేసులు ఏమైనాయండి? పాపం మన పిచ్చి జనాలు డీసీఎం అంటే డీసీఎంలో సీఎం ఉందని సీఎం అనుకొని ఆరాటపడిపోతున్నారు వాళ్ళు. రేపు వైఎస్ఆర్సీపీలో ఇట్లాగే కొనసాగితే నాకు కూడా మంత్రి పదవి వస్తుంది. ఏదో ఒక రోజు కాకపోయినా ఒకసారైనా నేను అసెంబ్లీలో అధ్యక్ష అనాలని నేను ఏం పెట్టుకున్నాను. మీ పార్టీలో ముద్రగడ పద్మనాభం గారికి ఏమి ఇచ్చారు? ఏమి ఇచ్చారంటే సార్, ఇవాళ ఇప్పటికీ కూడా ముద్రగడ గారికి ఉన్నటువంటి ప్రియారిటీ ఏంటిది? కూటమి 3 పార్టీలుగా కలిసి మళ్ళీ పోటీ చేస్తే మొన్న ఎదుర్కొన్న సందర్భమే మళ్ళీ ఎదురవుతుంది కదా. నిజంగా జనాలు వీళ్ళకి ఓట్లేసారని నేను అనుకోను సార్. 42 లక్షల ఓట్ల చోరింగ్ జరిగింది, 11 గంటల నుంచి 1 గంట వరకు ఓటింగ్ అయింది. ఇవన్నీ ప్రూఫ్స్ తోనే చూపిస్తున్నారు కదా. అవును, ఇప్పుడు వీళ్ళు ద్రోహం చేశారని తెలిసిపోయింది కదా సార్, క్లారిటీ వచ్చింది కదా. ఈసారి ఎన్ని కూటములు ఏకమైనా, ఎన్ని ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయాలని డిసైడ్ అయినా వారు వన్ సైడే. నమస్తే మేడం. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాను. ఎందుకంత ఫైరీగా ఉంటారు ప్రతి దాంట్లో? ఫైరీ అంటే ఇంకా సబ్జెక్ట్ మాట్లాడితే వింటాను సార్. అవతల వాళ్ళు ఏం చెప్పినా సబ్జెక్ట్ పరంగా అయితే వింటాను. సబ్జెక్ట్ కాకుండా అన్నెసరిగా ఇంక ఏది పడితే అది మాట్లాడతారు అంటే మీరు చూస్తున్నారు కదా. ఈ 20 నెలల కాలంలో పులివెందులు ఎమ్మెల్యే అంటారు, వాడంటారు, వీడంటారు, కత్తిపోటు అంటారు, చెల్లిని వదిలేశారు, తల్లిని వదిలేశారు అంటారు, క్రిస్టియన్ అంటారు, బైబిల్ పట్టుకున్నారు అనుకున్నారు. ఇవి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అసలు పరిపాలన బాగా చేయలేదు, లేకపోతే సంక్షేమం బాగా ఇవ్వలేదు, లేకపోతే అప్పులు ఇంత చేశారు అని ఏదన్నా సబ్జెక్ట్ పరంగా కూర్చోబెట్టి ఏదన్నా సబ్జెక్ట్ అడిగితే మనకు కూడా సమాధానం చెప్పడానికి ఉంటుంది. ఎంతకాడికి పర్సనల్గా ఆయన్ని అసెస్ చేసి మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా మా నాయకుడిని అంటే కోపం వచ్చింది కదా. మీరు సబ్జెక్ట్ పరంగా మాట్లాడితే మాత్రం ఎరగదీసేస్తానంటారు. మరి 20 నెలల కాలం నుంచి నేను సబ్జెక్ట్ తప్ప ఏ రోజు, ఇందాక మీరు అన్నారు నేనేదో అరిచేస్తాను, తిట్టేస్తాను, కాస్త కొంచెం గట్టిగా మాట్లాడతాను. వాయిస్ బేస్ వాయిస్ అవ్వడం మూలాన మాత్రం మాట్లాడకపోతే మిమ్మల్ని కెమెరాల ముందు ఎట్లా కూర్చోబెడతారు, అది కూడా ఉంది కదా సార్. ఇప్పుడు బీజేపీ నుంచి ఒకరు, జనసేన నుంచి ఒకరు, టీడీపీ నుంచి ఒకరు, అనలిస్ట్ అనుకుంటే ఆయన ఒకరు, నేను నలుగురు ఒక కూటమిలో ఉన్న వాళ్ళు వచ్చి నేను నా మీద మా పార్టీ మీద మాట్లాడుతున్నప్పుడు నేను డిఫెండ్ చేసుకోవాలి కదా సార్. ఇప్పుడు నా వాయిస్ వినిపించాలి. ఒక మహిళగా అయినా లేకపోతే పార్టీ అధికార ప్రతినిధిగా అయినా నా వాయిస్ వినిపించడానికే కదా నాకు ఈ పదవి ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఒక్క పాయింట్ కూడా వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేకుండా ఎంతకాడికి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాను అని అంటే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అవసరం లేదు కదా అంటాను. నేను వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన ఫస్ట్ ప్రెస్ మీట్లో చెప్పినటువంటి మాట ఏంటంటే, మనం ఓడిపోయినా కూడా వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ప్రజల పక్షాన పోరాడాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం ప్రజలు ఇవ్వకపోయినా కూడా 1,32,00,000 ఓటింగ్ మనకి వేశారు కాబట్టి ఆ బాధ్యత మందే ఆయన చెప్పినప్పుడు మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు అబ్జర్వ్ చేయండి, 20 నెలల కాలంలో నాకు తెలిసి కూటమికి ముక్కు చెమటలు పట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది 11 సీట్లు అయినప్పటికీ కూడా. ఎందుకంటే ప్రజల పక్షాన రోజు ఉన్నాము, ప్రశ్నిస్తానే ఉన్నాం. మెడికల్ కాలేజీల విషయంలో కానీ, కరెంటు బిల్లుల విషయంలో కానీ, లేకపోతే రైతుల పక్షాన కానీ, వాళ్ళకి ఇచ్చే గిట్టుబాటు ధరలో కానీ, ఆడబిడ్డ యొక్క సంరక్షణ కోసం కానీ ఇవాళ పనిచేస్తున్నటువంటి పార్టీ ఏదన్నా ఉందా సార్ మీరు చెప్పండి. మరి అలాంటప్పుడు ఒక నాయకుడు ప్రజల పక్షాన పోరాడాలని డిసైడ్ అయినటువంటి ఒక పార్టీలో మేము ఉన్నప్పుడు, మేము అధికార ప్రతినిధులుగా ఉన్నప్పుడు మరి మా వాయిస్ గట్టిగానే వినిపించాలి కదా. ప్రతిపక్షంలో మీరు ఉన్నదేమో 11 మంది,
మీరు అధికార ప్రతినిధులేమో బయటకు వచ్చి అసలు మొత్తం అంతా కూడా దాదాపు 70-80 మంది ప్రతిపక్షంలో ఉన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటారు. అంటే మాకు కొంచెం బేస్ వాయిస్ నేను దాన్ని నేను తప్పు పట్టట్లా. నేను అనేది ఏంటంటే 11 మంది అసెంబ్లీలోకి వెళ్లకుండా బయట అధికార ప్రతినిధులు గట్టిగా మాట్లాడడం అనేది ఎలా సమర్థించుకుంటున్నారు? మంచిదే కదా సార్. ఇప్పుడు అక్కడైనా ఇక్కడైనా ప్రజల కోసమే కదా పోరాడాలి. ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తులు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తులేమో మాట్లాడరా? కాదు, బయట అధికార ప్రతినిధులు ఏమో మాట్లాడతారా? మండలిలో శాసన మండలిలో మరి బొత్స గారు సింగిల్ మ్యాన్ గా ఆయన అడుగుతున్న ప్రశ్నలకే మీ దగ్గర సమాధానం లేదే, ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం ఇవ్వమని అడగల, ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి టైం ఇవ్వండి అని నన్ను అడిగారు. అది తప్ప? మీరు ఎందుకు ఇప్పుడు అలా కాదు సార్. మీరు 164 మంది ఉన్నారు, మీకు మీరే మా సాంబార్ పిస్తా బహార్ అని మీ తొడలు మీరు కొట్టుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఏం అర్థం అవుద్ది? ఇవిస్తే ఏంటిది మీ ప్రాబ్లం? మీరు ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నాను సార్. టైం ఇస్తే మీకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి? అలా చాలా మంది చాలా స్టేట్లలో ఇవ్వలేదా? ఒకటొచ్చినా ఇవ్వలేదా? రెండొచ్చినా ఇవ్వలేదా? మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని అంటే మీకు ప్రాబ్లం. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీకు ఎంత 22, 23 వచ్చారు కదా, మీరు ఇప్పుడు ఎంతో మందిని లాక్కున్నారు కదా ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా చిల్లర రాజకీయాలు చేయాలంటే నలుగురిని లాక్కొని మీకు ప్రతిపక్షం లేదని ఆయన చేసి ఉండొచ్చు కదా. చేశారా సార్ ఆయన? అది రాజకీయం అంటే. అంతేగాని 11 చేశాము మీరు వచ్చేదానికే లేదు, మీకు జీతాలు ఇచ్చేదానికి లేదంటే జీతాలు దేనికి ఇస్తారు? రాష్ట్రంలో అసెంబ్లీలో ఉన్నటువంటి ఎవరి అసెంబ్లీకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రజల కష్టాలు నష్టాలు ఆ ప్రజల పక్షాన తీసుకుంటే చూస్తుంటేనే కదా జీతాలు ఇస్తారు. నువ్వు అసెంబ్లీకి వస్తేనే జీతాలు, అసెంబ్లీకి రాకపోతే ఆ రోజు రాలేదని కట్ చేస్తారు. ఏం జీవోలు లేవు కదా సార్? యాడున్నాయి సార్? మీరు కొత్తగా జీవోలు వేసుకోవాల్సిందే. రాజ్యాంగంలో లేవు ఇవన్నీ. మీకు నచ్చినట్టుగా మీరు మార్చుకోవాలనంటే లేదు కదా. ఏదో ఒకరిది 20 నెలల నుంచి కట్ చేయలేకపోయారే? మరి ఉంటే కదా చట్టం ఉంటే మేము కట్ చేస్తానంటే ఎవరైనా వింటారు. కానీ చట్టాలు లేనప్పుడు నైతికంగా ఒక మాట చెప్పండి. 11 మంది ఎమ్మెల్యేలు సరే, జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే మిగతా 10 మంది శాసనసభకు వెళ్ళాలి, శాసనసభలో చర్చలో పాల్గొనాలి, లడ్డూ విషయం మాట్లాడినా, అభివృద్ధి పథకాల విషయంలో మాట్లాడినా, మెడికల్ ఇష్యూస్ విషయంలో మాట్లాడినా, ఏ విషయం అయినా సరే వీళ్ళ వాయిస్ అయితే వినిపించాలి కదా. మరి పెడుతున్నారా? దాన్ని మీరు ఎందుకు సమర్థించుకుంటున్నారు? సమర్థించడం కాదు సార్. ఇవాళ అసలు రాష్ట్రంలో ఇంకో పార్టీ ఆడుంది సార్. కాంగ్రెస్ ప్రశ్నిస్తుందా, లేకపోతే టీడీపీ ప్రశ్నిస్తుందా, బీజేపీ ప్రశ్నిస్తుందా, లేకపోతే న్యూట్రల్ గా ఉన్నటువంటి ఇంకేమన్నా ప్రశ్నిస్తున్నారు? ఎవరు లేదు కదా. ఏ కష్టం వచ్చినా ఈవెన్ మీ పార్టీ వాళ్ళకి కష్టం వచ్చినా కూడా ఉన్నది మా పార్టీనే కదా. మరి వైఎస్ఆర్సీపీ దగ్గరికి రావడమే కదా. ఇవాళ ఎంతమంది టీడీపీ, మొన్నే చూసాను టీడీపీ కార్యకర్త చెప్పు తీసుకొని కొట్టుకున్నాడు, ఆయన వీడియో బయటకు వచ్చింది. ఆయన ఎప్పటి నుంచో టీడీపీ పార్టీకి కరుడు కట్టినటువంటి కార్యకర్త. ఎందుకు కొట్టుకుంటున్నారు చెప్పులతోటి? జనసేనలో ఉన్న వాళ్ళు కూడా కొట్టుకున్నారు. వాళ్ళు వేర్లేదు, వాళ్ళు కొట్టుకోరు, వీళ్ళతో కొట్టించుకుంటారు. అది అందరికి తెలిసినటువంటి విషయమే. నిజమే సార్. ఎంతమందిని కొడుతున్నారు జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళు. సరే, ఓకే. సో ఇన్ని ప్రాసెస్ లో మనం పనిచేస్తున్న పార్టీ 10 మంది ఎందుకు వెళ్ళారు? పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి సార్ మాకు ప్రజల పక్షాన ఎలా పోరాడాలి, ప్రజల కోసం ఎలా పోరాడాలి అనేది మాకు తెలుసు. మా పార్టీకి ఒక విధి విధానాలు ఉంటాయి. మా నాయకుడు ఏం చెప్తే మేము అది వినడానికి సిద్ధం. అది చట్టసభల్లో అయినా కూడా, ప్రజల్లో అయినా, గ్రౌండ్ రియాలిటీ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మీరు ఎలా సమాధానం ఇస్తున్నారు వాటికి? ఇదే సమాధానం సార్. ఇంకేం సమాధానం? మీరు దొంగతనంగా దొంగ జీవోలు వేసుకొని మీరు 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తానంటే ఇదే 11 మందితోటే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆపింది. ఇదే 11 మంది టెండర్ లేయడానికి ఒక్కడు కూడా రాలేదంటే అర్థమైంది సార్. వాళ్ళకు కూడా తెలిసి చేస్తుందంటే బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళు ఎవరున్నారు సార్? ఇవాళ మీరు తప్పు చేస్తే మీకు శిక్ష అర్హుడు అని అన్నప్పుడు మీకు అది తప్పు అని అందరికి తెలుసు కాబట్టి ఎవరు ముందుకు రాలేదు. ఏ బాత్రూమ్ లో కడుక్కునే వాడితోనో ఏ కాంపౌండర్ తోనో వేయించారా ఒకటి కూడా? ఇప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళే బయటకు వచ్చి మాకు సంబంధం లేదయ్యా, మేమేం టెండర్ వేయలేదని చెప్పారా లేదా? ఎవరో ఎప్పుడైనా టెండరు ఒక కంపెనీ మీద నుంచి వస్తుందా, ఒక వ్యక్తి నుంచి వస్తుందా? కంపెనీ నుంచి వస్తుంది. మరి ఒక వ్యక్తి అలాగా, అది కూడా డాక్టర్ అని చెప్పేసి ఎలా పెడతారు సార్ మీరు? ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించుకోలేదు అని అంటే అది చాలా పొరపాటే.
మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్సీపీ మాత్రమే ఉద్యమం చేసిందని మీరు అనుకున్నా మాకు వచ్చిన నష్టం ఏం లేదు. ఇవాళ మా వల్ల ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ విద్య చదివే వాళ్ళకి కానీ, లేకపోతే దాన్ని దొంగతనంగా దోపిడీ చేద్దామనే ఆలోచన దృక్పథంలో ఉన్న వాళ్ళందరికీ మేము చెక్ పెట్టాం. అది మా సక్సెస్. మా 11 మందితోనే మేము చేసినటువంటి సక్సెస్. 17 మెడికల్ కాలేజీలు ఈ రోజున అదే స్థితిలో ఉన్నాయా? ముందుకు వెళ్ళదంటారా? వెళ్ళవు సార్, ఎందుకు వెళ్తాయి? వెళ్ళవు. అభివృద్ధి కూడా చేయరంటారా వాళ్ళు? అభివృద్ధి అల్లాడు చేస్తారు సార్, ఉన్నదాన్ని మెయింటైన్ చేయమనండి చాలు. కానీ ఆ పులివెందుల్లో ఉన్నటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ అంతా ఎక్కడికో తెరలింది సార్. పులివెందుల్లో ఆల్రెడీ 90%. మీ ఉత్తరాంధ్రలో కూడా ఒక కాలేజీ ఒకటి రెడీ అయిపోయింది, మంచి కలర్స్ తో, మంచి ఫొటోస్ కూడా బయటకు వచ్చినాయి. మరి దాని పరిస్థితి ఏమైంది? అసలు విజయనగరంలో ఉన్న కాలేజీల్లో అడ్మిషన్స్ జరిగి పిల్లలందరూ చదువుకుంటూ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా సార్. మరి దాన్ని ఎందుకు కాదని అన్నారు? మీరు ఎందుకు గట్టిగా చెప్పుకోలేకపోయారు? గట్టిగా చెప్పాం, ఎందుకు చెప్పలేదు? అన్ని చెప్పాం. ఎందుకంటే అయ్యన్ పాత్రుడు గారు, ఈమె అనిత గారు ఛాలెంజ్ ఇసిరారు. నర్సీపట్నంలో కడుతున్నటువంటి కాలేజీకి జీవో లేదు, ఆడ అసలు కాలేజీ లేదు అని చెప్పితే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చారు. నిజంగా రావాలనుకుంటే విజయనగరంలో కట్టిన కాలేజీకి రావాలి కదా. వాళ్ళు ఛాలెంజ్ చేశారు కాబట్టి వచ్చారు కదా, అన్న వచ్చాడు కదా. కాలేజ్ ఉందా లేదని చూసారు కదా, ఉంది కదా, అందరి కళ్ళకు కనిపించింది కదా. 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్, 4th ఫ్లోర్కి చుట్టూ ఎనప కంచెలతోటి ఎందుకు కంచెలు వేసుకున్నారు కాలేజీ లేకపోతే? ఎందుకు అంతమంది పోలీసుల్ని పెట్టుకున్నారు కాలేజీ లేకపోతే? అక్కడున్న నర్సీపట్నంలో ఉన్న వాళ్ళందరిని అడిగితే తెలుస్తుంది సార్. ఇవాళ పేదోడికి విద్య రాకూడదు, పేదోడికి వైద్యం రాకూడదు అనేది మీ ఆలోచన దృక్పథం. ఇప్పుడు నర్సీపట్నం వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ అగైన్ వాళ్ళు ఎక్కడ రావాలా? సిటీకి రావాలి. కేజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ వైజాగ్ రావాల్సిన పరిస్థితి. ఎంత దూరం, ఎంత జర్నీలు చేయాలి సార్? ఆడు ఇప్పుడు నర్సీపట్నంలో కాలేజ్ ఉండి, కాలేజీతో పాటు ఈక్వల్ గా హాస్పిటల్ ఉంటది కదా, ఇన్ని పడకల గదిలకి ఇన్ని సీట్లని ఎన్ఎంసీ ఇచ్చింది కదా, అందరికీ తెలుసు కదా ఇది. మరి అదంతా వాళ్ళ నోటికాడ ఉన్నటువంటి విద్యని దూరం చేద్దామని ఆలోచించింది ఎవరు? మీరే కదా. ఇప్పుడు అక్కడ పాడేరు దగ్గర ఉంది, పాడేరు వాళ్ళందరూ యాడికి రావాలి సార్? మళ్ళీ వైజాగ్ రావాలి కదా. అంత ఇబ్బంది ఎందుకు పెట్టాలి అని అంటున్నాను. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలకి, ఎక్కడెక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కట్టారో, మొన్న ఎన్ఎంసీ ఇచ్చినటువంటి 60 సీట్లను బట్టి వాళ్ళందరికీ తెలియాలి కదా. తెలుస్తుంది కదా, తెలియకుండా ఏముండదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించారా? బెదిరించలేదు, ఉన్న వాస్తవాన్ని చెప్పారు. ప్రజలకి విద్యని వైద్యాన్ని దూరం చేయొద్దని చెప్పారు. ఇప్పుడు 33+ years అంటే 66 years, ఒక డెకాడ్ వరకు ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి. ఇప్పుడు వీళ్ళు ఒకవేళ అమ్ముకున్నారు అనుకోండి సార్, ఎవరు సీట్లు అమ్ముతారు? ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులే వచ్చారు అనుకోండి, ఆడేమన్నా సర్వీస్ చేస్తాడా, సేవ చేస్తాడా? రూపాయి పెడితే 100 రూపాయలు ఎట్ట తెచ్చుకోవాలని ఆలోచిస్తారు. కోట్లు హెచ్చించి మెడికల్ సీటు కొనేటువంటి అవకాశము ఎస్సీలలోను, మైనారిటీ వాళ్ళలోను, బడుగు బలహీన వర్గాల బిడ్డలకు ఉంటదా? ఉండదు. మరి అది దూరం చేద్దామనే కదా. అంటే ఇప్పుడు ఎంత సింపుల్ గా ఏమంటున్నారంటే, అసలు ఎందుకు డాక్టర్లు ఎక్కువ అయిపోయారట. డాక్టర్లు ఎక్కువైపోయారు, అసలు మీరు ఏం చదువుతున్నారు, అది చదువా, దానికి అవసరమా, ఎందుకంత డాక్టర్లు, ఉన్న డాక్టర్లకే పని పాట లేదు, ఏది పడితే ఆ ట్రీట్మెంట్లు ఇచ్చేస్తున్నారు అని ఎవరు సార్ అనింది? మీరు చెప్పండి. ఇప్పుడు ఒక విజనరీ అయినటువంటి వ్యక్తి నోట్లో నుంచి ఇలాంటి మాటలు రావచ్చా? యూరియా ఎందుకయ్యా లేదనంటే, అచ్చచ్చే యూరియా వండినటువంటి బియ్యం తినగాకండి, షుగర్ వచ్చాయి, జబ్బులు వచ్చాయి, నీకేదో జబ్బులు ఉన్నాయని జనాల్ని తినొద్దని రైతులకి యూరియా అంటే, రైతుకు తెలీదా యూరియా వేసి, అంతా యూరియా వేసి వరి పండించాలి అని అనేది? మీరెవరండి చెప్పడానికి? నాకు అర్థం అవ్వట్లేదు. విజనరీ ఆయన, అదే విజనరీ. పండగకి వెళ్తారంట కదా, వాళ్ళ భార్య సతీమణి గారు చెప్తే తప్పితే మనకి సంక్రాంతి పంటకి ఇంట్లోకి వెళ్ళడం మనకు తెలీదా? తెలుసా? తెలియదు. మీరు చెప్పాలి సార్, మీరు పెద్దవాళ్ళు నవ్వుతారండి, ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు కదా, జర్నలిజం లో ఉన్న వ్యక్తులు కదా. మీరు చెప్పే విధానం నిజంగా జనానికి ఏ రకంగా వెళ్తుందని నాకు నవ్వొస్తుంది. నిజంగా ఏ రకంగా వివరిస్తున్నారని దాన్ని. ఇంకో పెద్ద మనిషి ఆవిడ పెద్ద ముత్తైదులాగా వచ్చి, ఇది కాపుల పండగ, చౌదరీల పండగ, కమ్మారు పండగ, కమ్మవారి పండగ. చౌదరీలు అంటే కమ్మోళ్ళే కదా. ఇంకా స్టెప్ ముందు దాటి అసలు ఇంటి పేర్లే ఎవరికి లేవంట, ఈ కమ్మోళ్ళు దానం చేశారంట. మీకు ఇంటి పేరు లేదా సార్? మీ తాత ముత్తాతలకి ఈ కమ్మోళ్ళు దానం చేస్తానన్నా మనకి మీకు ఇంటి పేర్లు వచ్చింది? ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? సరే, వాటికి నువ్వు శాసనసభకు వెళ్ళకపోవడానికి ఎక్కడ నాకేం పోలిక కనిపించట్లా. పోలికలు 164 మంది ఏం చేస్తున్నారు సార్? ఒక ఆయన చాటింగ్ చేసుకుంటాడు, ఒక ఆయన వీడియోలు చూడలేదా? శాసనసభలో ఉండి బాత్రూమ్ లో వీడియోలు చేస్తున్నాడు ఆయన. అట్లాంటి ఎమ్మెల్యేలను మీరు గెలిపించుకొని మమ్మల్ని ఏంది అడిగేది? 20 నెలల కాలంలో పనిచేస్తుంది మేము,
ప్రజల పక్షాన నిన్న కూడా పోరాడుతుంది మేము. నిన్న కూడా డిప్యూటీ స్పీకర్ గారు ఒక మాట అన్నాడు, మీరు విన్నారో లేదో, నవలు చదువుకుంటారు, పేపర్లు చదువుకుంటారు, ఇవి నిద్రపోతారు, నిద్రపోతారు, జోకులు వేసుకుంటారు, ఆ, ఇదే చేస్తున్నారు. మీ 164 మంది ఏం ఉద్ధరిస్తున్నారని మేము 11 మంది అయినా బయట ఉండి ప్రజల పక్షాన పోరాడుతున్నాం. మీరేం చేస్తున్నారు? మీరు 164 మంది అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ నెంబర్ కదా. మీకు అంత మంచి నెంబర్ ఇచ్చినప్పుడు మీరేం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? బిల్లులు పాస్ చేసుకుంటున్నారు, కబడ్డీలు ఆడుతున్నారు. మీరు చూడండి, కబడ్డీలో ఆడుతున్నారు, దెబ్బలు కూడా కొట్టుకుంటున్నారు. అది కబడ్డీలు ఆడుకొని నేను ఎక్కడ చూడలేదు సార్. ఇప్పుడు కొన్నిటికి రాజకీయంగా ఉన్న వాళ్ళు, ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళు కొన్నిటికి దూరంగా ఉండాలని నాకు పెద్ద నేను రాజకీయానికి వచ్చే ముందు చెప్పారు. మల్లీశ్వరి, మన ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఉన్న పెద్దలు ఉంటారు కదా సార్, ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మనం కొన్నిటికి దూరంగా ఉండాలమ్మా, ఈ ఎంజాయ్మెంట్లకి వీటికి దూరంగా ఉండాలని. ఈ ఏజ్ లో 65-70 సంవత్సరాలు వచ్చి మీరు కబడ్డీలో ఆడడం ఎలా, క్రికెట్ లో ఆడడం ఎలా, అలాంటి వాటిని ఏమన్నా పని చేసినోడికి మైండ్ ఫ్రెష్. మీరేం పని చేశారని మైండ్ ఫ్రెష్ మీకు? మీ 164 మంది మీరే సర్వేలు పెట్టుకుంటే 40 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని చంద్రబాబు నాయుడు గారు వేసుకున్నటువంటి రిపోర్ట్ లో వచ్చింది కదా. తర్వాత ఐఐటి అనేసి ఒక సర్వే చేస్తే 140 మంది రెడ్ జోన్ లో ఉన్నారు కదా సర్వేల ప్రకారం. మరి పని చేసినోడికి రిఫ్రెష్మెంట్, మీకేం రిఫ్రెష్మెంట్? పొద్దున్న లేచి ఎంజాయ్మెంట్లలోనే ఉన్నారు కదా మీరు, ఏడ పని చేశారు? ఇప్పుడు మీరు ప్రజాస్వామ్యంలో ఈ ఆటలు ఆడడం ఎలా, మీరు పడడం ఎలా, బోన్లు ఎరగొట్టుకోవడం ఎలా, మళ్ళీ ప్రజల్లో మీరు ఉండాల్సింది పోయి ప్రజల్ని హాస్పిటల్కి తెప్పించడం ఎలా? ఎందుకు సార్ ఈ బాధ అంతా? మీకు ఇచ్చారు కదా మంచి నెంబరు, పని చేయండి. మీరు పని చేస్తే మేము అడగం కదా, మీరు పని చేస్తే మేము క్వశ్చన్ చేయం కదా, ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి అవసరం మాకు లేదు కదా. ఇవాళ అధికార ప్రతినిధులమే కాదు, న్యూట్రల్ గా కూడా చాలా వాయిస్లు వస్తున్నాయి, న్యూట్రల్ గా కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. వాటి వాళ్ళందరి దగ్గరికి చెప్పే సమాధానం, లడ్డు వ్యవహారం మీ దాంట్లో ఎందుకు జరిగిందంత? ఎవరు దాంట్లో జరిగింది? లడ్డు కల్తీ జరిగింది. నేను మాట చెప్తాను సార్, మరి మీరంటే మళ్ళీ నవ్వకూడదు. నేను నవ్వను. ఇప్పుడు ఒక విజనరీ 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి వచ్చి రాగానే ఏ శాంపిల్స్ చెక్ చేయకుండా, సెకండ్ ఒపీనియన్ కి కూడా వెళ్లకుండా పందికో ఉంది, బీఫ్ కో ఉంది, ఫిష్ ఆయిల్ ఉందని స్టేట్మెంట్లు ఇచ్చింది ఎవరు సార్? ఎవరు చెప్పాలి? మీరు ఆయనకు వచ్చిన రిపోర్ట్ బట్టి ఏ రిపోర్ట్ వచ్చింది మీకు? అప్పటికి ఏమి చేయకపోతారే. అసలు ఒకవేళ రిపోర్ట్ వచ్చిన శాంపిల్స్ తీసింది కూడా మీ హయాంలోనే కదా. అవును. 4 ట్యాంకర్లని రిజెక్ట్ చేసిన తర్వాత ఎందుకు చెప్పారంటారు? పోనీ మీ ఉద్దేశం ఏంటి? ఎందుకు చెప్పుకున్నారు? ఇన్ని బయటకు తీస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు. అంత రాజకీయ అనుభవం ఆయనకి తెలియదా? తెలిస్తే ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ ఏమన్నా ఆయన రాజకీయ అనుభవంతో చెప్పిన మాటల్లాగా ఉన్నాయా? ఏజ్ పెద్ద అయిపోయింది కాబట్టి ఆయన పాపం ఏదో చెప్పాలని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తున్నటువంటి నింద అనుకున్నాడే తప్ప, ఇది దేశంలో ఉన్నటువంటి హిందూ సాంప్రదాయాన్ని గౌరవించేటువంటి, లేకపోతే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రావీణ్యాన్ని బట్టి, లడ్డు ప్రావీణ్యాన్ని బట్టి ఉన్నటువంటి జనాల మనోభావాలని దెబ్బతీస్తున్నానన్న విషయం ఆయనకు అర్థం కాల ఆ రోజు. ఇవాళ అర్థమే ఏంటది? అనవసరంగా నేను ఎందుకురా అన్నాను అని సెంట్రల్ దగ్గరికి వెళ్ళినప్పుడు పాపం అమిత్ షా ఏదో నాకు తెలిసిన కొద్ది ఇన్ఫర్మేషన్ చెంప చెల్లు అనేలాగా పంపించాడంట వెనక్కి. ఇప్పుడు మీ లడ్డు ప్రావీణ్యం తీసేస్తాను, వెంకటేశ్వర స్వామి ఎక్కడుంది సార్? ఏపీలో కదా ఉండేది. ఇప్పుడు మీ హయాంలో జరగని, ఇంకొకరి హయాంలో జరగని ఇలా తప్పు జరిగింది అని అన్న మాట ఎవరన్నా యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు పక్క దేశాలు ఏం మాట్లాడుకుంటారు? పక్క దేశ వాళ్ళు కూడా వస్తారు, మన కల్చర్ని పాటించే ఎంతమంది అమెరికన్స్ లేరు? ఆ లడ్డు ప్రావీణ్యం వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావట్లేదా? లడ్డు విషయంలో రాజకీయం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ అదే అంటున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో చేయకపోతే, ఏదో జరగకపోతే, ఏది జరగకుండా సార్ మీరు కప్పిపుచ్చాల్సిన అవసరం లేదు, ఏది జరగకుండా టీడీపీ మాట్లాడాల్సిన అవసరం లేదు, కూటమి నేతలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏదో జరిగిందనే కదా చెప్తాను. జరిగింది, మీ హయాంలోనే జరిగిందని చెప్తున్నా నేను కూడా. జరిగింది, మీ హయాంలోనే జరిగింది. 4 ట్యాంకర్లు రిజెక్ట్ అయిన ట్యాంకర్లు మళ్ళీ వెనకొచ్చింది మీ హయాంలోనే. ఆ బోలే బాబాకి పర్మిషన్లు ఇచ్చుకుంది మీ హయాంలోనే. ఆ ఇందాపూర్తో పార్ట్నర్షిప్ ఉంది మీకే. శ్రీ వైష్ణవికి మీకే సంబంధం, మాకేం సంబంధాలు లేవు, మాకే సంబంధాలు లేవు. అందరికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి కూడా పంది కొవ్వు లేదు, బీఫ్ కొవ్వు లేదని ఇచ్చారు కదా, నో లాడ్ అని ఇచ్చారు దాంట్లో. మరి అలాంటప్పుడు ఎందుకన్నారు మీరు?
ఆ మాట వరకు అయితే తప్ప కదా, పోనీ అట్లీస్ట్ ఆ మాట వరకైనా తప్పు, నేను తప్పు చేశాను అని చంపలేసుకొని ఆయన సారీ చెప్పాలి కదా. ఈ విషయాన్ని లడ్డూలో జరిగిన విషయాన్ని నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అందరి ముందు కరెక్ట్ గా ఇది జరిగిందని చెప్పగలిగిందా? అదే సార్, వైఎస్ఆర్సీపీయే కదా ప్రూవ్ చేసింది ఇవాళ. ఏం ప్రూవ్ చేసింది? ఏంటి, ఎప్పుడు ఎవరి హయాంలో జరిగింది, ఆ. ఎవరి హయాంలో ట్యాంకర్స్ వెనక్కి వెళ్ళినవి మళ్ళీ ఎలా నేను అదే అంటున్నాను మేడం, మొదటి నుంచి నేను అడిగే క్వశ్చన్ అదే. దీన్ని మీరు శాసనసభ వేదికగా ఒక రికార్డు పరంగా ఎందుకు చెప్పలేకపోయారు అనేది. సార్ లడ్డు మీద చర్చ వద్దంటుంది ఎవరు? మేం కాదే, మా వాళ్ళు పెట్టమనే అడుగుతున్నారు కదా, కూర్చుంటున్నారు, ధర్నా మండలిలో చర్చ అన్నారు కదా. ఏది ఎక్కడ పెట్టారు? షార్ట్ లో పెడతానంటే అవ్వదు కదా, ఎందుకంటే 20 నెలల కాలం నుంచి ఈ రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు లడ్డు సమస్యనే లేవనెత్తుకుంటున్నప్పుడు దీని మీద చర్చ పెట్టండి, రండి చర్చకు రమ్మనండి. ఇక్కడ మేము అధికార ప్రతినిధులుగా మేము చర్చకు వస్తున్నాం కదా, అక్కడ అసెంబ్లీలో చర్చ పెడతానంటే ఎందుకు భయపడిపోతున్నారు, ఎందుకు వణికిపోతున్నారు? దాన్ని కడుక్కోవాల్సిన బాధ్యత మీదే. మాకు అవునన్నా కాదన్నా దాని గురించి మేము కూడా ఇప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు లడ్ల మీద ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? ఫస్ట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? గత ప్రభుత్వంలో సీఎం హయాంలో అదే జరిగింది అన్నారు కదా. నిన్న అసెంబ్లీలో అందరి సాక్షిగా ఆయన ఏం చెప్తున్నారు? నేను గత ప్రభుత్వాన్ని అనలేదు, ఆ నాయకుడిని అనలేదు. ఇప్పుడు కాదు సార్, ఆ నాయకుడికి తెలియలేదు. ఇప్పుడు టీటీడీ వాళ్ళ మీద అంటున్నారు, ఆయన టీటీడీ మీద కదా చెప్పారు, ప్రభుత్వంలో జరగలేదు. ఓకే ఫైన్ అంటే మా నాయకుడికి సంబంధం లేదని మీరే చెప్పారు, మంచిది. సో ఎవరైతే చేశారో ఇప్పుడు మీరున్నారు, కనుక్కోండి. జరిగింది మీ హయాంలోనే. వచ్చినటువంటి ఏవైతే మీరు ఇచ్చినటువంటి డేట్స్ తో సహా వాళ్ళు కూడా సిట్లో మెన్షన్ చేసింది కదా. మీరు శాంపిల్స్ ఎవరికి ఇచ్చారు, ఎవరి హయాంలో ఇచ్చారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి అనేది మీ హయాంలోనే అని తెలిసింది కదా. మరి ఎందుకు దాన్ని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మరి ఎవరి మీద రుద్దారు 20 నెలల కాలంలో? ఎవరి మీద రుద్దారు సార్? అయితే ప్రతిపక్షం మీద. మరి ప్రతిపక్షం మీద రుద్ది, మా నాయకుడి మీద రుద్ది, ఇవాళ వచ్చి అల్లప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. మాకు ఇవ్వకపోయినా మాకు పర్లేదు, మాకు కావాల్సింది ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి టైం. ఆల్రెడీ దీని మీద ఒక పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ముందు దానికి సమాధానం ఇవ్వమనండి, ఇస్తే ఇస్తామని చెప్పండి, లేకపోతే ఇవ్వలేదని చెప్పండి. ఆయన వేసి ఎన్ని నెలలు అవుతుంది, ఎందుకు అలాగా భయపడిపోయి అలా ఉంచుకున్నారు? దానికి రిప్లై ఇవ్వమనండి, మేము ఇస్తే ఇస్తాము లేకపోతే ఇవ్వము అని చెప్పమనండి, అయిపోతుంది కదా. అంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తానంటే మీకెందుకు అంత భయంగా ఉంది? భయం ఉంటుంది ఆ మాత్రం, ఎందుకంటే 20 నెలల కాలంలోనే మీ కూటమిలికి ముక్కు చెమటలు పట్టించాడు కాబట్టి భయపడుతున్నారు. మీలాంటి అధికార ప్రతినిధులు కూడా చాలా మంది బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో రకంగా మళ్ళీ బూస్టప్ చేయాలన్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. సార్ ఏదో ఒక రకంగా కాదు సార్, నేను ఒక చదువుకున్న అమ్మాయిగా, నాకు ఎంతో కొంత ఒక 7-8 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న అమ్మాయిగా వచ్చిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఆయన ఏం చేశాడు, నిజంగా రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి చేశాడా లేదా, ఇప్పుడు పిల్లల బతుకులను మార్చినటువంటి వ్యక్తి ఎవరు? నేను ఒక మాట అంటాను, గతంలో చేసుకోలేని ఏం చేశారని చెప్పుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇవాళ ప్రతిపక్షంలో ఉంటేనే చెప్పుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే ఒకటి సార్, అది జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నటువంటి విషయం. నేను కూడా పార్టీలోకి వచ్చిన తర్వాత నిన్ను ఇంత చేశాడా ఈ మనిషి, ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ లో ఉన్నప్పుడు మనకు కూడా తెలియదు కదా, మనం కూడా ఆ దృష్టితో చూడం కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న బిడ్డలకి ఏం చేయాలో చేశాడు, ముసలమ్మలకి ఏం చేయాలో చేశాడు, యువతకి ఏం చేయాలో చేశాడు, ఆడబిడ్డ ఫైనాన్షియల్ గా ఉండడానికి, ఇంట్లో మీద ఆధారపడకుండా ఉండడానికి ఏం చేయాలో చేశాడు, రైతులకి ఏం చేయాలో చేశాడు, అందరికీ చేసినటువంటి వ్యక్తి, సామాన్య ప్రజల దగ్గరికి అందరికీ చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎక్కడో సమ్వేర్ చెప్పుకోవడంలో లోపం ఉండటం మూలన ఓడిపోయారు అన్నదానికి వన్ ఆఫ్ ద రీజన్స్ లో ఒక రీజన్. అది జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నటువంటి థింగ్ కాదు, నాకు కూడా అనిపించింది అది సేమ్ కాదు. అక్కడ కూటమి వేసిన డైవర్షన్ పాలిటిక్స్ ని మీరు ఎదుర్కోలేకపోయారు. ఇప్పటికీ అదే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎదుర్కొంటోంది. అంటే లడ్డు వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత మిగతా వ్యవహారాలన్నీ మరుగున పడిపోయినాయి. మీలాంటి అధికార ప్రతినిధులు ఎవరు కూడా మాట్లాడలే. నేను అనేది ఏంటంటే మీడియా కూడా సార్ 32,000 మంది అమ్మాయిలు తప్పిపోయారన్న విషయము ఎలక్షన్ లో తీసుకొని వచ్చి, అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ లో తీసుకొచ్చినటువంటి విషయాలు అవి.
32,000 మంది అమ్మాయిలు వాలంటరీ వ్యవస్థ వల్ల తప్పిపోయారు అని ఎంత పెద్ద ఉమెన్ టాఫరింగ్ జరిగింది అని చెప్పి తప్పమని నిందేస్తే సామాన్య ప్రజలు కూడా ఒక ఆలోచనలో ఉంటారు కదా. లేకపోతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల మీ భూములన్నీ లాక్కుంటున్నారు, కడపోళ్ళందరూ, రాయలసీమలు, రెడ్లందరూ బాంబులు వేసుకొని అన్ని లాగేసుకుంటున్నారని ఇదే కదా బెదిరించింది. ఆ టైంలో నిజంగానే జనాలకి అంటే ఆ పీక్ టైం ఉంటుంది కదా సార్, ఎలక్షన్ ఆ పీక్ టైంలో ఏం నిందేసినా కూడా జనాలకి ఎట్లుంటది, నింద మీద నింద, నింద మీద నింద, నింద మీద నింద, ఎన్ని అది వదిలేద్దాం మేడం. 23, 24 వదిలేద్దాం. 24 నుంచి 26 ఇప్పటి వరకు జరుగుతున్న గవర్నమెంట్లో వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నారు అనేది మీరు బయటికి తీసుకొస్తున్నారు. ఇక్కడ దీంట్లో చేస్తున్నారు అని చెప్పి ఒక విషయం బయటికి తీసుకొచ్చే టైంలో ఇంకొక అంశం బయటకు వస్తుంది, అది ఫ్లేర్ అప్ అవుతోంది, ఇది అసలు విషయం పక్కదారి పడుతోంది. ఈ విషయంలో ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొందరగా ఒక నిర్ణయం తీసుకుని దాని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తూ లడ్డు వ్యవహారం తీసుకొచ్చారు. నేను ఒక మాట అంట, మెడికల్ కాలేజీ వ్యవహారం జరిగింది, 17 మెడికల్ కాలేజీలు, ఓ పక్క 17 మెడికల్ కాలేజీ గురించి మీరు మాట్లాడేసుకుంటూ ఉన్నారు. దాని గురించి మేము దాంట్లోకి వెళ్తాం, మేము ధర్నా చేస్తామని చెప్పి మీరు మాట్లాడుకొచ్చారు. దాన్ని పక్కన పెట్టించేసి వేరే అంశాన్ని పక్కన మళ్ళీ లైమ్ లైట్ లోకి తీసుకొచ్చారు. ఇది మరుగున పడిపోయింది ఈ వ్యవహారం. అట్లా ప్రతి దాంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే దుందుడికి వ్యవహారంతో ముందుకెళ్తోందో వాళ్ళకి అడ్డుకట్ట వేయడానికి కూటమి ఏదో రకంగా దానికి వాళ్ళు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. చేసినప్పటికీ కూడా అడ్డుకట్టల్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నాం సార్. ఈ 20 నెలలు చేసింది అదే. వాళ్ళు వేసిన ప్రతి ఒక్క నిందని మేము బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాం. మీలాగా మాకేం 500 ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ లేవు, కార్యకర్తలు ఉన్నారు. అందుకే ఆ ఇవాళ కార్యకర్తల వల్లే మేము అన్ని ప్రతి ఒక్కటి ప్రూవ్ చేసుకొని వెళ్తున్నాం. మా బలం మా సోషల్ మీడియా, మా కార్యకర్తలే. మాకు ఇంకేం మీలాగా ఏం లేవు, ఛానల్స్ లేవు. లేకపోతే మీ పచ్చ ఛానల్స్ లాగా కూర్చొని రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకునే ఛానల్స్ మాకు లేవు. మాకున్నాయి 1-2 ఛానల్స్. మా బలం ఏంటంటే మా సోషల్ మీడియా, మా కార్యకర్తలే మా బలం. వాటితో మేము ఎంతవరకు ఇప్పుడు మొత్తం ఏమంటారు గుంపులుగా వస్తుంది. ఒక మనిషి, ఒక సోషల్ మీడియా, పేదోళ్ళ పార్టీ మాది. ఎంతకని పేదోళ్ళ పార్టీ, పేదోళ్ళ కోసం పోరాడుతున్నటువంటి పార్టీ, పేదోళ్ళ కోసం పెట్టినటువంటి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చెప్పారు, ఇది పేదలకి పెత్తందారులకి జరగబోతున్నటువంటి యుద్ధం అని. ఆ రోజు ఏ పేదవాళ్ళకి ఏ ప్రజలకి అర్థం కాల. ఇప్పుడు పెత్తందారులు ఎవరో మీరే చెప్పాలా సార్? మీరు కూడా కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అర్థమైపోయింది పెత్తందారులు ఎవరు, పేదోళ్ళ పక్షాన ఉన్న నాయకుడు ఎవరు, ఆయన ఉన్నప్పుడు ఎట్టున్నది సంక్షేమము, వీళ్ళు వచ్చాక ఎట్టుంది సంక్షేమం అనేది పేదవాడు అన్న వ్యక్తికి అర్థమైపోయింది. మాకు చాలు, ఇంకా పేదోళ్ళకి అర్థమైతే చాలు. వాళ్ళు వేసిన బొట్టలో మీరు పడిపోయారు, వాళ్ళు ఇచ్చిన హామీలకి ప్రజలంతా పడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దానికి ఆన్సర్ ఇచ్చుకోవడానికి తన దగ్గర ఆన్సర్ లేక మొన్న ఎన్నికల్లో ఓడిపోయింది సార్. ఇప్పుడు ఇప్పటికీ కూడా దాని నుంచి బయటపడలేని పరిస్థితి. సంక్షేమము 99.9% ఇచ్చినటువంటి వ్యక్తిని ఓడగొడితే అసలు వీళ్ళు సంక్షేమమే ఇవ్వలేదు. 2029 ఏ హామీ ఇచ్చారా వాళ్ళకి? కాదు, ఏ హామీ మీరు 24లో హామీ ఏమన్నా ఇవ్వగలిగారా? ఇవ్వలేకపోయారు కదా. అంతకన్నా సార్ మేమిచ్చిన హామీలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి హామీలకు పేర్లు మార్చుకోనే కదా వీళ్ళు సూపర్ 6 అని పెట్టుకున్నారు. మీరు 5 సంవత్సరాల కాలంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాల వల్ల సోమరిపోతులు అయ్యారు అని నిందలేసినటువంటి మీరే ఆయన ఇచ్చినటువంటి నవరత్నాలలో సూపర్ 6 అని పెట్టుకొని వచ్చారు కదా. అంటే అర్థం ఏంటిది? జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం బాగా ఇచ్చినట్టే కదా. దానికే రూపాయో 100 రూపాయలో 1000 రూపాయలో ఎక్స్ట్రా ఇస్తానని తెచ్చుకున్నారు మీరు. అంటే ఆయన చేసింది బాగా చేశారని మేబీ కొంతమంది జనాలు నమ్మిండొచ్చు. 1 రూపాయి ఎక్కువ ఇస్తానన్నారు. వీళ్ళు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఏ సంక్షేమ పథకాలని ఆపము అని చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. సో జనాలు మేబీ వీళ్ళు ముగ్గురు ఒక పార్టీ అయిపోవడం మూలాన ఒక కొసరు నమ్మిండొచ్చు. కానీ ఆ నమ్మి అబద్ధాలు చెప్పే కదా వచ్చారు. ఆ పథకాలకే మీకు ఓట్లేశారు. లేకపోతే అంతకు మరకు మీరేం ఉద్ధరించింది ఏం లేదు. ఉద్ధరిస్తే మేము పలానా పథకం చేసాం దానికి ఓట్లేయమని అడగలా. మీరేం అడిగారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాల కన్నా రూపాయి పెచ్చిచ్చి ఇస్తాము, మాకు ఓట్లేయండి అని అడిగారు.
జనాలు కూడా ఏమనుకున్నారు, ఈయన కరెక్ట్ గా ఇచ్చాడు కదా బంగారయ్య, సో వీళ్ళు కూడా ఇస్తారేమో అని చూశారు, ఇవ్వలేదు. అందుకనే మేము మా జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే మేము ఇవాళ పథకాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నాము అని అంటే, మీరు అబద్ధాలు చెప్పి వచ్చారు, మీ సంక్షేమ పథకాలు ఇస్తానని అబద్ధాలు చెప్పి వచ్చారు. ఇంకా సూపర్ 6 కాకుండా 143 పథకాలు ఇవ్వాలి. బీసీలకి ఎస్సీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నారు, ఇచ్చారా? నిరుద్యోగ భృతి 3000 ఇస్తానన్నారు, ఇచ్చారా? ఆడబిడ్డకి 1500 ఇస్తానన్నారు, ఇచ్చారా? మరి ఇవ్వకుండానే సూపర్ 6 సూపర్ హిట్ ఎట్లయింది సార్ నాకు తెలియగడుగుతాను. మళ్ళీ హిట్ అయిందని చెప్పి మళ్ళీ 100 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి సంబరాలు చేసుకున్నారు. సో మీకు ఏదన్నా పేద ప్రజలకి చెయ్యాలని అంటే ఖజానాలో డబ్బులు ఉండవు, కానీ మీరు సంబరాలు చేసుకోవడానికి ఖజానా అంతా ఖాళీ చేసి వెళ్ళారట కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే ఓపెన్ ఛాలెంజ్ సార్, నేను చాలా డిబేట్ లో కూడా ఓపెన్ ఛాలెంజ్, ఇప్పుడు కూడా ఓపెన్ ఛాలెంజ్. జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా ఎంత నిసిగ్గుగా అసెంబ్లీలో హోంమంత్రి గారు చెప్తున్నారు అని అంటే, 9 లక్షల కోట్ల అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతానంట, అప్పులు తీరుస్తున్నారంట. అసలు అక్కడ అదే పరిస్థితి తెలంగాణలో కూడా కాదు. ఇక్కడ ఒక మాట చెప్తా వినండి, తెలంగాణలో ఇదే పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి. గత ప్రభుత్వం అప్పులు చేసి వెళ్ళింది, వాటిని తీర్చడమే సరిపోతుందని చెప్పి అక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, ఇక్కడికి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు మాట్లాడతారు. నిజంగా జరిగే ఉంటుంది కదండి, ఊరికే ఎందుకు చెప్తారండి? ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు సెంట్రల్ కి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రి, ఆవిడ ఏం చెప్పారు, స్టేట్ గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లోనే మాత్రమే అప్పులు చేసింది అని చెప్పారు కదా. ఆవిడేమన్నా ఆశామాషిగా చెప్తారా? ఆవిడ చెప్పినా నమ్మరా? పోనీ మీరు వచ్చిన తర్వాత అసెంబ్లీలు, ఇప్పుడు 3 అసెంబ్లీలు జరిగాయి కదా, ఫస్ట్ అసెంబ్లీలో ఏం చెప్పారు, అసెంబ్లీ సమావేశంలో 3,36,000 కోట్లు మాత్రమే అప్పు చేశారని మీరే అసెంబ్లీలో చెప్పి, మళ్ళీ 3 అసెంబ్లీలకు 9 లక్షల కోట్లు ఎట్టొచ్చాయి నాకు తెలియగలుగుతాను. అంటే మీరు చేసిన అప్పులు మా మీద వేస్తే ఎట్లా? ఇప్పుడు 20 నెలలు అవుతుంది, 3,20,000 కోట్లు అప్పు చేశారు, కిస్తీ కడుతున్నారు కదా, అది కూడా లెక్కేసుకున్నారేమో. అదే చెప్తున్నాను సార్, మీరు ఓపెన్ దీని మీద ఎవరు డిబేట్ కి వచ్చినా రెడీ అయ్యారు మేము. ఎందుకంటే ఆయన చేసింది 3,36,000 కోట్ల అప్పు మాత్రమే. ఏది 2 సంవత్సరాల కరోనా, ఒక్క కరోనా టైంలో కూడా సంక్షేమం ఆపకుండా ఆయన చేసినటువంటి అప్పు 3,36,000 కోట్లు. ఇది అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పిందే. ఇవాళ వచ్చి కళ్ళబొల్లి అబద్ధాలు చెప్పేసి అన్ని ఇచ్చి అంటే ఒకటి సార్, ఏదన్నా రాజకీయంగా మాలాంటి యంగ్ జనరేషన్ లో ఏదన్నా నేర్చుకుందామంటే అన్ని అబద్ధాలే సార్. రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో అనేవారు అనమాట, మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారికి నిజం చెప్తే తల వేయి ఒక్కల వద్ది అని. అలాగా ఒక్క నిజం చెప్పరా సార్? ఏం నేర్చుకోవాలి సార్ మేము? మీ దాంటి విజనరీస్ అన్ని మీ దగ్గర ఏం నేర్చుకోవాలి? ఇంతమంది పేదోళ్ళు ఇవాళ అల్లాడిపోతుంటే, ఇన్ని అసలు ఫుడ్ పాయిజన్ అయ్యి ఈ స్టేట్లో ఎక్కువ చచ్చిపోతున్నారు బిడ్డలు అని చెప్పేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎప్పుడన్నా నోటీసులు ఇవ్వడం చూసారా? లేదు. అవును, నోటీసులు ఇవ్వడం చూసారా సార్? ఇప్పుడు జరుగుతుంది ఇవాళ రాష్ట్రంలో, ఇవాళ మీ ప్రభుత్వంలో జరుగుతుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి కూడా నోటీస్ ఇచ్చింది సార్. ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఎవరున్నారు అని అడుగుతున్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఎవరున్నారు? ఇదే సార్, మొన్నే కదా క్రైమ్ రిపోర్ట్స్ సెంట్రల్ ఇచ్చింది కదా. సెంట్రల్ ఇచ్చినటువంటి క్రైమ్ రిపోర్ట్స్ లో ఏది మీరు అన్నటువంటి అత్యధిక మర్డర్లు చేసింది, మానభంగాలు చేసినటువంటి అతని నెంబర్లు అక్కడ ఉండాలే, లేవే. అది ఉండాలి కదా సార్. మీరేదో నోటి లెక్కలతో చెప్పేసి తప్పిపోయారు 32 మంది అన్నారు, మరి అందులో లేదే, మెన్షన్ అయ్యి ఉండాలి కదా. అంటే ఎవరు చదువుకోలేదని ఇంటలెక్చువల్స్ చూస్తుంటారు, రాజకీయ ప్రబుద్ధులు చూస్తుంటారు, చదువుకున్న వాళ్ళు ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మేము అబ్జర్వ్ చేయం. ఎవరినైనా చెక్ చేయమనండి రిపోర్ట్స్. మీ మాట వద్దు నా మాట వద్దు, నేను చెప్పింది తప్పని ఎవరైనా అరే మల్లేశ్వర్ గారు మీరు లేని లెక్కలు క్రియేట్ చేసి చెప్తున్నారని చెప్పమనండి. ఇవాళ మీరు వచ్చి అసెంబ్లీ సాక్షిగా 16,800 అగత్యాలు ఆడబిడ్డ మీద జరిగాయని 10 నెలల క్రితం మీరు ఇచ్చారు రిపోర్టు అసెంబ్లీలో. హోంమంత్రి అనిత గారు మీ లెక్కల ప్రకారం లెక్కేస్తేనే గంటకి 3 అగత్యాలు ఆడబిడ్డ మీద జరుగుతున్నాయని లెక్క. మరి ఏవి? గత సంవత్సరంలో 212 రేపులు అయ్యాయి. ఏవి దానికి లెక్కలేవి? అవేమి చెప్పరు. అదేదో మా దిశ యాప్ని పేరు మార్చుకొని శక్తి యాప్ అనేదో తెచ్చారు. ఉందా ఆ యాప్?
తెలీదు. తెలీదు, ఎందుకంటే అది పని తెలీదనే చేయట్లేదు, అందుకనే ఉందో అన్నా లేదో నేను. కూడా తెలియదు. దిశ యాప్ అంటే దాని గురించి మాట్లాడేవాళ్ళు కాబట్టి ఆ రోజు తెలిసేది. పోలీసు సిస్టమ్ కాల్ ఉండేది. చేయగానే అందరూ రావడం, కేసులు అవ్వడం, ఆడబిడ్డకు ఒక భరోసా ఉనింది. ఇవాళ ఏది ఏం లేదు సార్. శక్తి అనే పేరు కూడా ఎక్కడ వినిపించట్లా, మీరు చెప్తేనే నేను ఆ రోజు విన్నాను. అసెంబ్లీలో చెప్పింది అవంతే, అప్పుడు వినిందే మనం కూడా. అప్పుడు కూడా దిశ యాపే అని అంటే పక్కన ఇంకొక మంత్రి కాదు కాదు శక్తి యాప్ అని అంటే అప్పుడు శక్తి యాప్ అని చెప్పింది ఆవిడ. ఈ వీడియోలన్నీ బయటకు వచ్చినవే కదా సార్, నేనేమి క్రియేట్ చేసి చెప్పినవే కాదు కదా. సో నేనేం చెప్తున్నానంటే ఇవాళ శాంతి భద్రతలు ఏ రేంజ్ లో ఉంది. గాంజాయి కేసులే లేవంటివి, ఆ అన్న 2 రోజులకి ఒక మైనర్ బాలిక మీద గాంజాయి దక్కిన ఒక ఇడియట్ రేప్ చేసి డ్రమ్ములో పెడితే ఏడ నిద్రపోతున్నావు నువ్వు హోంమంత్రి వెంట ఎట్ట నమ్మాలి? కబడ్డీలు ఆడుకొని, క్రికెట్లు ఆడుకొని, డ్యాన్సులు వేస్తా అంటే అయిపోతుందా సార్? అందుకే ఇచ్చింది మనకి పదవులు. ఏ రోజైనా కూడా ఒక్క రోజు కాకపోతే ఆడబిడ్డని నీ సొంత జిల్లాలోనే పేక్కోసి చంపేస్తే మైనర్ బాలికని వాళ్ళు కంప్లైంట్ ఇస్తే, వీళ్ళు కంప్లైంట్ పట్టించుకోకపోతే వాళ్ళు 2వ రోజు 3వ రోజు ఆడి ఇంటికి వెళ్ళి చంపేశాడు. ఆవిడ సొంత నియోజకవర్గంలోనే ఆడబిడ్డలు బట్టలు ఊడదీస్తే ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. నువ్వు ఒక దళిత మహిళ హోంమంత్రివి, ఇవాళ దళితులకి కష్టం జరిగినా మాట్లాడు, మహిళలకి కష్టం జరిగినా మాట్లాడు, కానీ హెరిటేజ్ని ఏదన్నంటే మాత్రం ఇంకా నేనున్నాను పెద్ద ముత్తైదనని చెప్పేసి నువ్వు వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఏం అర్థం చేసుకోవాలి సార్? రాష్ట్రంలో ఉన్న మహిళల పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అని మీ మాటల్లో నాకు అనిపిస్తోంది. సార్ నేనేం తప్పులు చెప్పలేదు సార్, నేనే ఇప్పుడు వరకు నా హిస్టరీలో నేను ఎప్పుడు రుజువులు లేకుండా మీకు ఇప్పుడు నాకు టైం ఇస్తే నేను ప్రతిదీ వీడియోనే చూపిస్తాను. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఇవాళ ఏదో నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒత్తాసు తీసుకుంటున్నట్టు కాదు, జనాల పక్షాన మేము పోరాడాలనుకొని డిసైడ్ అయ్యాం కాబట్టి నీతితో నిజాయితీతో మేము ప్రశ్నిస్తున్నాం. ఏ కూటమితో ఉన్న వాళ్ళతో ప్రశ్నించడం అంత ఈజీ అనుకుంటున్నారేం సార్? నా కింద మెసేజ్లు ఎంతమంది నీ పీక కోసేస్తానని చెప్పినటువంటి కామెంట్లు పెట్టినా కూడా మేము ఎదురీడి ఫైట్ చేస్తున్నాం ఇవాళ మహిళలుగా. సోషల్ మీడియా కోసం మాట్లాడుతుంటే మరి మా కింద పెడుతున్నటువంటి బూతులు మేము ఆడవాళ్ళం కదా సార్? మాకు మనోభావాలు ఉండవా? మాకేమీ అత్తగారు ఉండరా, ఇంట్లో మరుదులు ఉండరా, లేకపోతే తమ్ముళ్ళు ఉండరా, మర్దళ్ళు ఉండరా? మమ్మల్ని ఎన్ని బూతులు మాట్లాడుతున్నారు సార్? మేము ఏ రోజు ఒక తప్పుడు మాట మాట్లాడడం? ప్రశ్నించినందుకు, పోరాడుతున్నందుకు మీరు కరెక్ట్గా ఉంటే మేము ఎందుకు సార్ వాయిస్ రైజ్ చేస్తాము? మాకేం అవసరం సార్? మేము కూడా ఏసీలలో మీలాగా కూర్చొని క్రికెట్లకు అక్కడికో ఇక్కడికి వెళ్ళి షోలు చూసుకుంటాం కదా, మాకేమి బాధ? ఇవాళ జరుగుతుంది రాష్ట్రంలో పరిస్థితి ఇదే సార్. మహిళల బాలికే రక్షణ లేదు. మళ్ళీ హోంమంత్రి మహిళ, అదే కదా చెప్తున్నాను. మహిళ, ఉమెన్ కమిషన్ ఒక మహిళ, ఎక్కడ పోయారో మరి 20 నెలల కాలం నుంచి. ఒక పక్క మీరే అసెంబ్లీ సాక్షిగా ఇన్ని అగత్యాలు జరిగాయని మీరే చెప్తారు, మళ్ళీ శాంతి భద్రతలు ఉన్నాయని మళ్ళీ మీరే చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితి చూస్తే ఒక మహిళగా అనిపిస్తూ ఉంటుంది రాష్ట్రంలో. ఇవేం రాజకీయాలు సార్? ఇదే రాజకీయము. ఎప్పుడైనా కూడా నేనైతే ఇవాళ రాజకీయం చేసాము అని అంటే మనం గెలుపోవటంలో సహజం సార్. రాజకీయాల్లో గెలుస్తాం, ఓడిపోతాము. అరే నిజంగా మనం మహిళల కోసం పోరాడమని నీకు ఇచ్చిన హోంమంత్రి పదవి ఏమైనా చిన్న పదవా సార్? అది చిన్న పదవా? అసలు ఆవిడ హోంమంత్రి మీరు ఎట్లా అనుకుంటున్నారు? రాష్ట్రంలో మేమైతే అనుకోవట్లా, మేమైతే ఆవిడ గురించి మనం హోంమంత్రి ఆ పదవిలో ఉంది, ఆ పదవి ఇచ్చేసే నాకని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ గారు 4 సార్లు అడిగాడు. ఆ మాట ఎందుకు అడిగారు సార్? ఈవిడ బాగా చేయట్లేదు కాబట్టి ఆ పదవి నాకు ఇమ్మని అడిగారు. ఈమె బాగా చేస్తే ఎందుకు అడుగుతాడు? మీ పవన్ కళ్యాణే చెప్పారు నువ్వు బాగా చేయట్లేదే, నీ పదవిలోకి నేను వచ్చానంటే అంతు తేలుస్తాను. ఆయన శాఖ చూడడు, ఆయన పంచాయతీరాజ్ శాఖకి ఆయన ఉద్ధరించింది ఏం లేదు, కానీ పక్క శాఖల మీద ఆయనకు ప్రేమ ఎక్కువ. మనం ఏం చేస్తాం మరి? ఏం చేస్తాం సార్? ఎంపీటీసీలకి జెడ్పీటీసీలకి వరకు శాలరీలు ఇవ్వలేదు సార్. ఎక్కడన్నా ఉందా? ఎంత సిగ్గుచేటు. ఎంపీటీసీలకి జెడ్పీటీసీలకి శాలరీలు ఇవ్వకుండా ఏ ప్రభుత్వం అన్నా ఉందా సార్? ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? నాకు చాలా మంది కొంతమంది కలిసి కూడా చెప్పారు, మేడం మాకు జీతాలు కూడా రావట్లేదు మేడం అని. వాళ్ళు కాపులు కాదేమో. మేబీ అయ్యుండొచ్చు సార్. ఇప్పుడు మళ్ళీ అలా అంటే మళ్ళీ ఏడుస్తారు, మళ్ళీ కుల రాజకీయాలు వద్దంటారు, మళ్ళీ మీరే కుల ప్రస్తావన చేస్తారు. మీదే కులం, పక్కోళ్ళది కులం కాదా? అందరినీ సమపాలనలో మీ పాలనలో పారదర్శకత ఉంటే అందరినీ ఈక్వల్ గా చూడాలి కదా. అందరినీ ఈక్వల్ గా చూస్తున్నారు, కాపుల్ని కూడా దాని సమానంగా చూస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఈక్వల్ ప్రాధాన్యత అయితే ఇస్తున్నారని చెప్పని అంటున్నారు రాష్ట్రంలో. సార్ ఈ రాష్ట్రంలో నేను అదే అడుగుతున్నాను సార్, వచ్చినటువంటి 20 నెలల కాలంలో కాపులకి ఏం చేశారు ఈ కూటమి? ఎందుకు చేయాలో అన్ని చేశారు. ఏం చేశారు? మీరు కాపునేస్తామని మీరు చెప్పుకున్నట్టే వాళ్ళు కూడా కాపు కార్పొరేషన్ పెట్టుకున్నారు, డబ్బులు ఇచ్చుకున్నారు. అసలు ఆ కాపు కార్పొరేషన్ పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు.
అది పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో ఆ కార్పొరేషన్లో నుంచి ఒక్కరికి లోన్ ఇచ్చింది ఏమన్నా ఉంటే శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి, నేను చూస్తా. ఏడుంది సార్? కార్పొరేషన్ ఏమైపోయింది, కాపు నేస్తం ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత చేశారు, ఇవాళ 20 నెలల కాలంలో మీరు ఎంత చేశారు అని రాబో రోజులలో కాపులే చెక్ చేసుకుంటారు. దానికి నేను చెప్పబడలేదు, మీరు చెప్పబడలేదు, వాళ్ళు ఆలోచించుకుంటారు కదా. వాళ్ళ నాయకుడు వచ్చినప్పుడు ఆ కాపుకి పెద్ద దిక్కుగా ఉన్నారు అని వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఆలోచించుకుంటారు. మరి కాపుల మీద ఇంటి మీద దాడులు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపట్లేదు? పారదర్శకత ఉంటే మరి నీ కాపుల్ని, నీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని తుక్కు రేగొడుతున్నారు, మీరు ఎందుకు నోరెప్పట్లేదు? మీ పార్టీలో ఉన్నటువంటి పనిచేసినటువంటి వినిత, ఇవాళ రజని రోడ్ల మీదకి వచ్చి అన్నాని దేహి అని బాధపడుతున్నారు. నీకోసం పనిచేసిన వాళ్ళే కదా వాళ్ళంతా, వాళ్ళని ఆదుకున్నారా? మరి నీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వల్ల ఒక దళిత మహిళ ఇబ్బంది పడుతుంది, నిన్న కూడా ఒక వీడియో ఇచ్చింది, నీ కాడికి వచ్చిందంట కదా, ఏం చేశావు? వినితాకి ఇప్పుడు వరకు అపాయింట్మెంటే ఇవ్వలేదంట, పాపం జైలు నుంచి వచ్చింది ఆ పిల్ల. ఇవన్నీ గమనించరా? ఇవన్నీ మీరు చేసినవే కదా, మీ హయాంలో జరుగుతున్నటువంటి విషయాలే కదా. మరి ఇప్పుడు వరకు అటు బాత్రూంలో వీడియో కాలు, కార్లో వీడియో కాలు, ఈ కట్ చేసుకొని వీడియో కాలు, చాటింగ్లు, మెసేజ్లు అన్ని లైవ్ లో వీడియో. సస్పెండ్ చేయలేదు నువ్వు? సస్పెండ్ ఎందుకు చేయలేకపోతున్నావు నువ్వు? అంటే ఒక ఆడబిడ్డ కన్నా కష్టం కన్నా 5 సార్లు ఆ బిడ్డను వాడుకొని నమ్మించి మోసం చేసి అభాషణ చేయించినటువంటి వాడు నీకు అవసరమా ఇవాళ? అంటే నీది ఏది? నీ పారదర్శకత ఏది? ఆడపిల్ల కోసం కొత్త చట్టాలు తీసుకొస్తానన్నావు, నీ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే విప్ 30,000 కేసులు ఏమైనాయండి? దాని గురించి మాట్లాడడానికి వీల్లేదు. సుగాలి ప్రీతి విషయం కోసం ఇప్పుడు నన్ను ప్రశ్నించారనుకోండి, నేను సమాధానం చెప్పాను అనుకోండి, మీరు కూడా వైఎస్ఆర్సీపీ కోవర్టు, ఈ ఛానల్ కూడా కోవర్టే, అంతే. ఇంకా వాళ్ళు క్రియేట్ చేసేది అదే. అంటే ప్రశ్నించకూడదు, వాళ్ళని ఎవ్వరు క్వశ్చన్ చేయకూడదు. ఇప్పుడు ఒక ట్రైబ్, ఒక నమ్మకంతో, ఒక మాట చెప్తాను, ఒక నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి రేపు అన్న రోజున కాపులకి ఒక సార్థకత తీసుకొస్తారు, మా కులానికి ఒక సార్థకత తీసుకొస్తారు, మమ్మల్ని అప్లిఫ్ట్ చేస్తారు, మమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తారు, అన్ని కులాలతో సమానంగా మమ్మల్ని కూడా చూస్తారు, మాకు ఒక శాంక్టిటీ ఉంటుందన్న ఉద్దేశంతో పెట్టుకున్నారు కదా. మీరు ఇవ్వలేకపోయారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోయింది అని వాళ్ళ ఆలోచన. కానీ అక్కడ ఆ రకంగా జరుగుతున్న సందర్భాలు అయితే ఏమన్నా ఉన్నాయా అని అంటే ఏం చెప్తారు? నాకు తెలిసి కాపులు అందరూ లేకపోతే జనసేన వాళ్ళు ఈయన సీఎం అవుతారు, 2.5 సంవత్సరం ఈయన, 2.5 సంవత్సరం ఆయన్ని సీఎంగా ఉంచుతారు అని మొదట్లో వినిపించింది కాబట్టి ఓట్లేసారు సార్. వినిపించింది కాబట్టే ఓట్లేసారు. ఇంకా ఉందేమో, ఇస్తారేమో, రెడీ అయిపోతుంటే చిన్నబాబు గారు, లోకేష్ బాబు గారు సీఎం గా రెడీ అయిపోతుంటే ఈయనకేమి ఇస్తారు? పాపం మన పిచ్చి జనాలు డీసీఎం అంటే డీసీఎంలో సీఎం ఉందని సీఎం అనుకొని ఆరాటపడిపోతున్నారు వాళ్ళు. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, అటు చౌదరీస్లో ఒక సీఎం ఉన్నాడు, కాపులో ఒక సీఎం లేడు. ఎట్టనన్నా మన కాపుకు సమాజ వర్గానికి నుంచి ఒక వ్యక్తిని సీఎం చేసుకోవాలన్న ఆలోచన దృక్పథంతోనే ఈయన కోట్లేశారు. ఈయన ఇలా ఊడిగం చేసేసి పార్టీని తీసుకెళ్ళిపోయి అక్కడ పెడతారన్న విషయం పాపం జనాలకి కొంతమందికి అర్థమైంది. ఇంకా రాబో రోజులలో ఇంకొంతమందికి కూడా అర్థం అవుతుందని ఇబ్బంది కలిగించవచ్చు. మీ పార్టీలో ముద్రగడ పద్మనాభం గారికి ఏమి ఇచ్చారు మీరు? ఏమిచ్చారంటే సార్, ఇవాళ ఇప్పటికీ కూడా ముద్రగడ గారికి ఉన్నటువంటి ప్రియారిటీ ఏంటిది? మా పార్టీ నుంచి ఒక మంత్రి పదవి ఇచ్చారా సార్? మా పార్టీ ఆయనకి ఏమన్నా మంచి కాపు కార్పొరేషన్ చైర్మన్ గా పోని అంత ఆయన పెద్ద పదవులు ఇచ్చారు. ఆయన ఏ రోజు కావాలి అని అడిగినటువంటి వ్యక్తి కాదు, ఇవ్వాలిగా. అదే మనకు వద్దనుకుంటే ఇప్పుడు నేను ఏదన్నా నాకు కావాలంటే నేను అడగాలి సార్, దాని మీద నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని అనేది. నాకు అధికార ప్రతినిధి కావాలని నేను అడిగి తీసుకున్నాను. అడగకుండా ఎలాగిస్తారు? అమ్మాయినే పెట్టదు కదా. కానీ అక్కడ ఉన్నటువంటి నాయకుల్లో ఆయనకు ఒక ప్రియారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయనకు పెద్ద ఆయనకు ఉన్నటువంటి ప్రియారిటీ వేరు. కాపుల్లో ఇప్పుడు ఒక పెద్ద వ్యక్తి ఆయన, అందరూ అలాగే చూస్తారు ఆయన్ని. ఎందుకంటే కాపు ఉద్యమాలలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన. జనాలకి ఇవాళ జాతి కోసం పోరాడి, జాతి ఉద్యమాలలో ఉండి జాతి కోసం పోరాడిన నాయకులు ఎవరు? జాతిని వాడుకొని
అధికారంలో వచ్చి రాజకీయ లబ్ధులు పొందేటువంటి వాళ్ళు ఎవరు అనే డిఫరెన్స్ జనాలకి తెలియాలని నేనైతే మీ మీడియా సందర్భంగా కోరుకుంటున్నా. వాట్ ఈజ్ రియాలిటీ అని అనేది తెలియాలి. కష్టకాలంలోనే కదా తెలిసేది. 2 ఏళ్ళు ఉన్నాయి చేస్తారేమో చెప్తే చూద్దాం. 20 నెలల్లో జైనోళ్ళు ఇంకా ఏం చేస్తారు సార్? ఇంకా లాస్ట్ ఇయర్ వదిలేయండి, 3 సంవత్సరాలు ఉంది. లాస్ట్ ఇయర్ ఎలాగో వాళ్ళకి ఎవరికి ఉండదు కదా పవరు, ఇంకా 2 సంవత్సరాలు ఉంటది. ఈ 2 సంవత్సరాల్లో ఏం చేస్తారు? ఈలోపే మన చిన్నబాబు గారు సీఎం అవుతారేమో. అయిన రోజు చూడాలి ఇంకా ప్రక్షాళనలో ఏమవుతుందా ఏంటవుతుందా అని. రాజ్యాధికారం కావాలని చెప్పి తెలంగాణలో కాపులకి రాజ్యాధికారం కావాలి, బీసీల రాజ్యాధికారం కావాలని మాట్లాడుతున్నారు. మరి అక్కడ కూడా మాట్లాడుతున్నారు కావాలని చెప్పి. అదేమి పట్టాలెక్కే పరిస్థితులు అయితే లేవని అంటారు. అంటే మీరు నిజంగానే ఆ మోటివ్తో వచ్చిన వాళ్ళు, నిజంగానే ఆ మోటివ్తో ఉన్న వాళ్ళైతే మరి మీ ఆచరణలు ఏవి అలా లేవే, కనిపించలేదే. నమ్మకాన్ని క్రియేట్ చేయాలి కదా. సీఎంగా వస్తానని చెప్పేసి ప్రశ్నిస్తానని పార్టీ పెట్టేసి ఇవాళ మీరు ఆ ప్రాసెస్లో ఉన్నారా లేదా అది వదిలేసి ఇవాళ హిందుత్వాన్ని లేపుకొని అద్దెకు తెచ్చుకొని. అద్దెకేంటి? అద్దెకే మరి బీజేపీ ఇచ్చింది ఆయనకి. అద్దెకే సార్. తీసుకున్నాను నేను అన్న చెప్పిన వీడియోలు మీరు చూసారా లేదా? సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చూడలే నేను. మీరు చూడలేదా? సరే పోనీలేండి. ఆ వీడియోలు ఉన్నాయి, వైరల్ అవుతున్నటువంటి వీడియోలు ఉన్నాయి. ఆయన బాప్టిజం తీసుకున్నా, నేను బాప్టిజం తీసుకున్నాను అని చెప్పినటువంటి వీడియోలు స్టిల్ వైరల్ అవుతున్నాయి. మీ ఇంట్లోనే ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని ప్రూవ్ చేస్తున్నటువంటి ప్రాసెస్లో మీ ఇంట్లో కూడా క్రిస్టియానిటీ ఉంది కదా, ఉందా లేదా? నమ్మకం ఉందిగా వాళ్ళకి. అందరికీ నమ్మకాలే సార్, ఎవరికి నమ్మకాలు లేకుండా ఉంటాయి? అందరికీ నమ్మకమే. చట్టాలు ఉన్నాయి కదా. ఏ చట్టం ఎవరైనా కులాలు వేరు మతాలు వేరు, కులాన్ని మతాల్ని కలుపుకుంటే మనం చేసేది ఏం లేదు. అది చిన్న లైన్, అది అందరికి అర్థం అవ్వాల్సినటువంటి విషయం. 4 గోడల మధ్య ఆయన నచ్చిన దేవుణ్ణి ఆయన కొలుచుకుంటాడు, పూజించుకుంటాడు, లేకపోతే ప్రార్థించుకుంటాడు. కానీ వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆయన నిన్న కూడా పులివెందుల్లో విగ్రహ ఓపెనింగ్కి వెళ్ళి అన్ని చేశారు కదా. ఇష్టం లేకపోతే అసలు కూర్చోడు కదా. కూర్చుంటారా సార్? లేదు. నాకు నచ్చని పని నేను చేయలేను కదా. దానికి కూడా మీ మీడియాలో బాగానే వచ్చినాయి. మీ దాంట్లో వచ్చింది, బయట మీడియాలో కూడా వచ్చింది ఏంటంటే హోమం ఆయన ఒక్కరే ఎందుకు చేస్తున్నారని చెప్పి కొంతమంది మాట్లాడారు. వైసీపీ మీడియా నుంచి కూడా అగో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు కూర్చొని చేయలేదా, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని చేయలేదా, చేశారు కదా, వచ్చాయి కదా సార్. అంటే మనం శుద్ధ పూసల్లాగా మనం ఏదన్నా మంచి చేసి పక్కోళ్ళని క్వశ్చన్ చేస్తే ఎవరన్నా వింటారు, సమర్థిస్తారు. మీరు చేసి ఈయన చంద్రబాబు నాయుడు గారు ఒక చోట ఎక్కడో సభలు ఏవో జరుగుతాయి కదా, క్రిస్టియన్ సభల్లో వెళ్ళి బైబిల్ చదివేస్తున్నాడు ఆయన నీట్ గా. మరి మీరు బైబిల్ చదువుతున్నారు, మరి బైబిల్ సార్ బైబిల్ పట్టుకున్న వాళ్ళే క్రిస్టియన్లు అయితే మీ దృష్టిలో బైబిల్ ని చదివి ప్రకటించిన వాళ్ళని ఏమనాలి అంటున్నా నేను. నా పాయింట్ అది. మీరు ఇది అనకపోతే ఇది ఎవరు అనరు. మాకు లేవు ఆ ఉద్దేశాలు. మేము సర్వమత సమ్మేళనం, నా మతం మానవత్వం అన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎట్టకేలకి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియను, ఆయన హిందువులందరినీ దూరం చేయాలి. 40% ఓట్ షేరింగ్ లో హిందువులు లేరా? 40% ఓట్ షేరింగ్ లో ముస్లిమ్స్ లేరా? క్రిస్టియన్లు లేరా? లేకపోతే మీకు వచ్చినటువంటి షేర్లలో క్రిస్టియన్లు లేరా? పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ హిందువులు వేస్తేనే గెలిచేసాడా సార్ ఆయన? లేకపోతే ఆయనకున్న 21 మంది ఓన్లీ హిందువులు వేస్తే గెలిచాడా? ఎందుకు నీకు అంత కుట్ర ఏంటిది క్రిస్టియన్ల మీద ముస్లిమ్స్ మీద? మనుషులు కదా సార్ వాళ్ళు. నువ్వు అసలు ఎందుకు వచ్చావు రాజకీయానికి? రాజకీయం చేయాల్సింది పోగొట్టి ఇవాళ అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు? సంక్షేమం ఉందా, లేకపోతే ఆడబిడ్డకి నిధి ఇచ్చారా, నిరుద్యోగ భృతి ఇచ్చారా, కంపెనీలు తెచ్చారా, పెట్టుబడులు తెచ్చారా, ఆడబిడ్డకి రక్షణ ఇచ్చారా? ఇవిలే. నువ్వు ముస్లిం అయితే నీకు ముస్లింగా ఇలా జరిగితే నువ్వు ఊరుకుంటావా? నువ్వు క్రిస్టియన్కి ఇలా జరిగితే నువ్వు ఊరుకుంటావా? ఇదే సార్ మాట్లాడేది అసెంబ్లీలో. నీ ఎమ్మెల్యేలు ఫస్ట్ నువ్వు సస్పెండ్ చేయొచ్చు కదా పోనీ అంత నీతి మాటలు మాట్లాడేటప్పుడు. ఆడబిడ్డ ఏడుస్తుంది కదా, అన్నా పవన్ అన్నా నాకు న్యాయం చేయలేదన్నా, నెల రోజులు అవుతుందన్నా, తిరిగి నా మీదే కేసులు పెట్టారన్నా, ఆ కేసులు ఏవి కొలిక్కి తేలేదన్నా, ఈడేమో అసలు నేను ఎక్కడ చూడలేదు ఆ వీడియో కాల్స్ ఇన్నిసార్లు, నేను ఎక్కడ చూడలేదు సార్. అంటే ఇక్కడ అంత ఈజీ కాదు సార్. మీరు ఆయన ఒక విప్ అనే ఒక పటిష్టమైనటువంటి ఒక మంచి హోదాలో ఉన్నప్పుడు
మీరు మీ పార్టీకి ఒక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే మీరు అందుకోసమే పార్టీలు పెట్టామని చెప్పుకున్నటువంటి వాళ్ళు మీరు ఏం తీసుకొచ్చారు? ఏ పటిష్టమైనటువంటి చట్టాలు తీసుకొచ్చారు ఇవాళ? ఉన్న మహిళలందరినీ పంపిస్తున్నాం మేము. అదే ఎందుకు ఏడుస్తుంది ఇప్పుడు రజని? మొన్న ఎప్పుడో చూసాను ఆ అమ్మాయి వీడియో, ఏడ్చేస్తుంది, ఇప్పటికీ ఏడుస్తుంది. నేను మా అన్నే అంటాను, నా పవన్ అన్నే ₹1 ఇచ్చినా కూడా పవన్ అన్న నేను తిట్టను అంటే నీకెవడు ₹1 ఇచ్చా అన్ని ఎవరు తిట్టమంటారు? మేము ఎవరు తిట్టమనే వాళ్ళు లేరు. సమ్వేర్ అమ్మాయి కష్టపడింది. నేను ఒక మహిళగా రెస్పాండ్ అవుతున్నాను, పార్టీలకి సంబంధంలా. ఎవరైనా సరే ఒక పార్టీ కోసం కష్టపడినప్పుడు డెఫినెట్గా ఆ పెయిన్ ఉంటుంది. ఇవాళ కష్టకాలంలో నేను పనిచేసి మన పదవులు వచ్చినప్పుడు కష్టపడిన వాళ్ళందరినీ మర్చిపోతానంటే ఎలాగవుతుంది? నీ పార్టీలో ఉన్నటువంటి ఆడబిడ్డలకే నువ్వు న్యాయం చేయలేకపోయావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా గతంలో చేసినప్పుడు కొంతమంది ఇవ్వలేదని చెప్పి బయటికి వెళ్ళిపోయారు. ఏంటి మళ్ళీ ఇవ్వలేదు? అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి ఇప్పుడు వాసిరెడ్డి పద్మ గారు లాంటి వాళ్ళు కొంతమంది మాకు మహిళా ప్రాతినిధ్యం దక్కలేదని చెప్పి మహిళా ప్రాతినిధ్యం దక్కలేదని ఆవిడకి ఎంత పంచి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? మహిళా కమిషన్ చైర్పర్సన్. అంటే వీళ్ళని ఏమంటారంటే రొమ్ము పాలు దాగి తల్లిని గుద్దే వాళ్ళు అంటారు చూసారు, వాళ్ళు అంటారు. నీకు మంచి పదవి ఇచ్చారు కదా, ఆవిడకి ఇవ్వలేదా? ఇచ్చారా లేదా సార్? మరి నువ్వు పదవి ఉన్నప్పుడు బాగా అనుభవించేసి పార్టీ ఓడిపోయగానే టప్పమని బయటికి వెళ్ళిపోయి మల్లీశ్వరి గారికి పదవి ఇవ్వకపోతే ఉంటారా? పార్టీలో వెళ్ళిపోతారు. ఇప్పుడు నాకేం పదవి ఉంది సార్? మళ్ళీ అధికారంలోకి వస్తుంది కదా మీ ప్రయత్నం అంతా మళ్ళీ అధికారంలోకి రావాలని 100%. రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకే పదవి ఇవ్వకుండా పార్టీ అధికార ప్రతినిధిగా కూడా కొనసాగటానికి వీల్లేదు అని అంటే కూడా చెప్తున్నాను. నాకు నా మెయిన్ మోటో, నేను జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి నాకు ఇప్పుడు ఏ పదవులు లేకపోయినా డే ఫస్ట్ నుంచి నేను పోరాడితే మొన్న నాకు ఇచ్చారు. నేను పడ్డ కష్టానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమ్మా అంటే సార్ నాకు ఇట్లా ఇవ్వండి నేను కష్టపడతాను అని అంటే నాకు పదవులు ఇచ్చారు. అలాగే మా కేకే రాజు గారికి మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆయనకి చెప్పారు. ఆయన కూడా కాదు సార్, అదే అంటున్నాను, పదవి లేకుండా కూడా పార్టీ సేవ చేయొచ్చు. పదవి లేకపోతే మీరు ఇలా ఎందుకు కూర్చోబెడతారు? యాన్నో ఉన్న వైజాగ్ లో ఉన్న మళ్ళీ సార్ కష్టపడుతుందని నన్ను ఎందుకు కూర్చోబెడతారు సార్? కార్యకర్తనైతే అలాగైతే 1,32,00,000 ఉన్నటువంటి కార్యకర్తలందరూ రోజు ఒక 2-3 ఇంటర్వ్యూలు చేయాలి మీరు. పదవి ఉంది కాబట్టి ఇవాళ నన్ను కూర్చోబెట్టి అట్లాగా సార్, పదవి వచ్చింది కాబట్టే కదా విలువ. కష్టపడినప్పుడు ఏ ఆఫీసులో పని చేసుకున్నా కూడా నా కష్టానికి తగినటువంటి పని మీరు అన్నదానికి నేను ఒప్పుకుంటా. బీజేపీలో పదవి ఉందా? ఉంది కదా. బీజేపీ పదవి లేనిది మల్లీశ్వరి గారు ముందుకు వెళ్ళలేరు. అప్పుడు కూడా రాగానే నాకేం పదవులు ఇవ్వలేదు సార్. 2 years వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా పదవి ఇస్తానంటేనే ముందుకు వచ్చారు. మరి అలా అయితే జాయినింగ్ రోజు నేను పదవి తీసుకోవాలి కదా. రేపన్న రోజున జనసేనలో కూడా పదవి ఇస్తేనే వెళ్తారు. పొరపాటున కూడా నా కంఠంలో ప్రాణం ఉంటే నేను జనసేనలోకి అయితే పోను సార్. రాజకీయాలు మానుకునేనే నేను ఇంట్లో కూర్చుంటానేమో గానీ. నేను ఎందుకన్నాను కూడా మీకు వెనకాల అర్థమై ఉండాలి. ఏమన్నా అర్థాలు ఉండనియండి, నా కంఠంలో ప్రాణం ఉండగా ఇలాంటి మాటలు చాలా మంది చెప్పారు. నేను చాలా మంది చాలా మంది వేరు. మల్లీశ్వరిని అయితే ఇప్పుడే కదా ఇంటర్వ్యూ చేశారు. రోజులేమి ఎక్కడికి పోవు కదా. మళ్ళీ 3వ సంవత్సరం బీజేపీ నుంచి ఎందుకు వచ్చి మీరు జనసేనలోకి వెళ్లకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చారు? నేనెందుకు వెళ్తాను సార్? నేను జాతీయ పార్టీలో ఉన్నాను, నేనెందుకు జనసేనలోకి వెళ్తాను? నాకు జాతీయ పార్టీ వాళ్ళంతా కూడా మళ్ళీ జనసేనలోకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి అప్పుడు నియోజకవర్గ తోట నగేష్ గారు వీళ్ళందరూ జనసేనలోకి వెళ్ళారు. నేను ఇన్ఛార్జ్ చేసేసి నేను ఉన్న పార్టీలలో నాకు బెస్ట్ పార్టీ ఏదని నేను ఆలోచించుకున్నాను. నాకు ఆప్షన్ మరి కూటమిలో భాగమే కదా సార్ నేను అక్కడ కానీ ఇక్కడ మీ వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యత లేదే. ఏ వర్గానికి? మీరు మీ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత లేదు కదా వైఎస్ఆర్సీపీలో. ఎందుకు లేదు సార్? ఒక దళిత జాతి నుంచి ఒక హోమ్ మినిస్టర్ ని చేసినటువంటి క్రెడిబిలిటీ ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది కదా. ఇవాళ ఎల్లగొచ్చింది అనిత గారికి. ఆమె ఏమన్నా ముద్దు పనులు మంచి పనులు రాష్ట్రానికి ఉద్ధరించిందని ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళిత మహిళకి హోంమంత్రి ఇచ్చారని అదే సాంప్రదాయాన్ని కొనసాగించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి మరి అలా అయితే అంతకు ముందు ఇవ్వాలి కదా. అంతకు ముందు మంత్రి కూడా ఇవ్వలేదు కదా, ఎమ్మెల్యే గెలిచింది అంతే ఉంచారు ఆవిడ్ని. మరి అంతకు ముందు ఇప్పుడు వరకు టీడీపీ పెట్టినటువంటి రాజకీయాలలో అన్ని చెక్ చేసుకుంటే ఎప్పుడు సార్ దళితులకి హోంమంత్రి ఇచ్చారు? వాళ్ళు సీనియర్ వ్యక్తే కదా, మీకు తెలిసి ఉంటది కదా. ఎప్పుడు ఇచ్చారు? ఎప్పుడు ఇవ్వలేదు.
ఇప్పుడు ఇచ్చారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాపీ క్యాట్స్ అన్ని సో రేపు పథకాలు కాపీ, పదవులు కాపీ. రేపు వైఎస్ఆర్సీపీలో ఇట్లాగే కొనసాగితే నాకు కూడా మంత్రి పదవి వస్తుంది, హోంమంత్రి పదవి వస్తుంది. అమ్మో నేను అంత పెద్ద పదవులు నేను చేయలేను. అందుకనే వాయిస్ రేజ్ చేసి మరి మాట్లాడుతున్నారు అన్ని విషయాల్లో. నేను నమ్మినటువంటి వ్యక్తిలో నిజాయితీ ఉంది. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా అందరూ నమ్మాలని రూల్ లేదు, అందరికీ అందరూ నచ్చాలని కూడా రూల్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నచ్చే వాళ్ళు ఉన్నారు, నచ్చని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను ఈ ప్రయాణంలో నేను అర్థం చేసుకుంది, వచ్చిన తర్వాత నేను ఒక 3 నెలలు హోంవర్క్ చేసి అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంది, వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతాలు అంటే ఏంటని నేను అవలంబించుకున్న తర్వాతే నేను యుద్ధం చేయడం స్టార్ట్ చేశా. అది ప్రజల పక్షాన. నేను చదువుకున్నాను సార్, నేను దళిత మహిళని సార్. నేను చదువుకుంటున్నప్పుడు చదువులు ఎట్లుండేవి, గవర్నమెంట్ స్కూల్లో ఎట్లుండేవి. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చినటువంటి అమ్మాయిని. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు బయటకు వచ్చి పీజీలు, పిహెచ్డీలు చదివారు అని అంటే రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి ఫీ రీయింబర్స్మెంట్ వల్లే. అది ఎవడు వద్దన్నా కూడా అది నమ్మేటువంటి విషయం. బాత్రూమ్లు చక్కగా ఉండేవి కాదు, స్కూల్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడేవాళ్ళం. ఎన్నిసార్లు పెంకులు మా నెత్తి మీద పడ్డాయో మాకే తెలియదు. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో ఆయన చేసినటువంటి చేంజెస్ ఎట్టంటే, ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి ఆడబిడ్డని ఐక్యరాజ్య సమితికి నడిపించి ఐబీ, సిబిఎస్, టోఫెల్ విధానాలని తీసుకొని వచ్చి కంప్యూటర్లో అక్కడ కూర్చొని ఒక స్క్రీన్ వేసేసి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఇంగ్లీష్ కానీ, వాళ్ళ వొకాబులరీ కానీ, ఒక టిప్పర్ లారీకి సంబంధించిన ఆయనకి పుట్టిన బిడ్డని యుఎన్ఏ సదస్సులో నడిపించి చేశాడంటే ఎవరిది సార్ ఆ క్రెడిబిలిటీ? వాళ్ళకేం ఓట్లు లేవే. ఓట్లు ఉండింటే అమ్మో వీళ్ళు రేపొద్దున ఓట్లు నాకేసేస్తారని ఏదన్నా బెనిఫిట్ చేసి ఉండొచ్చు. మరి ఓట్లు లేవే. అబ్దుల్ కలాం గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, పెద్ద పెద్ద సామాజికవేత్తలు కానీ చదువు కావాలని కోరుకున్నటువంటి వ్యక్తులు. ఇవాళ నేను దళిత మహిళగా ఇవాళ కూర్చున్నానంటే ఐ హ్యావ్ డన్ మై పిహెచ్డి, ఎంబీఏ, ఇప్పుడు లా చేస్తున్నా. నా చదువు నన్ను గౌరవంగా ఇవాళ ఉన్నటువంటి స్టేజ్ల మీద కానీ ప్రజాస్వామ్యంలో కానీ నిలబెట్టింది నా చదువు. నా కులం కూడా నిలబెట్టలా, నా చదువు నన్ను నిలబెట్టింది. అలాంటి చదువు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే 100 సార్లు హ్యాట్సాప్ చెప్తాను సార్. ఆయన రాబో తరాలు జీవితాల బతుకులు బాగుపడాలని చేసినటువంటి ఒక యోధుడు. ఆయన చేసినటువంటి పనులు ఇంకెవడు చేయలేడు. ఎడ్యుకేషన్ సిస్టంలో ఆయన తీసుకొచ్చినటువంటి చేంజెస్ ఎవరు చేయలేరు. కానీ మీరు మాత్రం వచ్చి రాగానే ఒక జీవో వేసి ఐబీ, టోఫెల్ విధానాల్ని తీసేసినటువంటి దరిద్రమైన పరిపాలన ఏదంటే మీది. కడుపుకాడ కూడిని, కడుపుకాడ విద్యని, కడుపుకాడ ఉన్నటువంటి వైద్యాన్ని దూరం చేసింది మీరు. ఆ రోజు డిసైడ్ అయ్యా, ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడిపోవాలి ఎంతకైనా. చివరి వరకు ఆయన నాకు, మీరు అన్నారే నాకు పదవులు ఇచ్చినా పదవులు ఇవ్వకపోయినా ఇంకా నేను 30 ఏళ్ళు సార్, ఇంకా నేను ఉంటే ఇంకా 30 ఏళ్ళు ఇంకా రాజకీయం చూస్తాను, ఏదో ఒక రోజు నాకు ఇవ్వకపోడు కదా అన్న. ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఇలాంటి వ్యక్తి మళ్ళీ సీఎం అయితే చాలా మంది పేదల యొక్క బతుకులు మారుతాయి. అది నేను నమ్మినటువంటి సిద్ధాంతం. అందుకు నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాడుతున్నా తప్పితే రోజుకి 100 మంది మెసేజ్లు పెడతారు. ప్యాకేజీ తీసుకుంది మల్లీశ్వరి, అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు మల్లీశ్వరికి, ఇదిగోండి మీకు ఇస్తాను. ఏ అకౌంట్లో నాకు డబ్బులు వచ్చాయి, ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, అదే అంటున్నాను సార్. అకౌంట్లో ఎంత ఉంటాయి చెప్పండి? ఎంత ఉంటాయి సార్, ఎంత ఉండాలో ఒక నార్మల్ అమ్మాయి దగ్గర ఎంత. నేనేం ఉద్యోగాలు ఏం చేయట్లేదు కదా. నా చదువుని, నా విజ్ఞానాన్ని, నా తెలివితేటల్ని ఒక పార్టీకి ప్రజల కోసం అర్పించాలని అనుకున్నాను. నాకు ఒక ఎన్జిఓ ఉంది, నాకు చేతనైన వీలైనంత సహాయం చేస్తాను. 10 years నుంచి నేను ఎన్జిఓ నడుపుతున్నాను. నాకు తోచింది నేను చేస్తాను. నా ఖాళీ టైంలో నేను స్కూల్కి వెళ్తుంటాను. 27 గవర్నమెంట్ స్కూళ్ళు నేను వైజాగ్లో అడాప్ట్ చేసుకున్నాను. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ని జగన్మోహన్ రెడ్డి గారి కంటే అనకూడదు, కానీ ముందే నేను సొసైటీలో తీసుకొని వచ్చి అదొక సబ్జెక్ట్లో పెట్టాలని ఫైట్ చేసినటువంటి అమ్మాయిని నేను. సో నేను సొసైటీ కోసం పనిచేసి ఇంత చదువుకొని ఎన్జిఓలో పెట్టి సేవ చేయాల్సినటువంటి అవసరం లేదు సార్. నేను ఏం చేసినా, నా ప్రస్థానం ఏమున్నా, నా రాజకీయం ఏమున్నా, నా ప్రయాణం ఏమున్నా కూడా ప్రజల కోసమే, వాళ్ళ కోసం పాటుపడాలని డిసైడ్ అయ్యి లైఫ్ కెరీర్ని వదులుకున్నటువంటి అమ్మాయిని. నేను బ్యాంక్ ఎంప్లాయీని సార్. చరిత్ర మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు. ఐబిపిఎస్ 2014 క్వాలిఫైడ్ నేను. ఇప్పటికైనా నాది ఏం పోలే. నాది కాదనుకుంటే నేను మళ్ళీ కూర్చొని నేను ఏ పోస్ట్ అయినా కొట్టగలను. 45 సంవత్సరాల వరకు ఉంటుంది మాకు రిజర్వేషన్. రాజకీయాల్లోకి ఇదే సార్ చెప్తున్నాను కదా, మన కళ్ళ ముందు జరిగినటువంటి కొన్ని సిచ్యువేషన్స్
డెఫినెట్ గా మనిషిని మారుస్తాయి. ఏదో ఒకటి ఒక ఎయిమ్ ఉండాలి కదా రాజకీయాల్లోకి ఉంది వచ్చిన. కదా సార్, నాకు నేను ప్రజల పక్షాన్ని ఏదో ఒక రోజు కాకపోయినా ఒకసారైనా నేను అసెంబ్లీలో అధ్యక్ష అనాలని నేను ఏం పెట్టుకున్నాను. నా ఏం ఇప్పుడు ఇలా అన్నాను అనుకో, ఓ దీనికోసమే వచ్చిందా మల్లీశ్వరిని రోజు 100 మెసేజ్లు పెడతారు. దానికోసం వచ్చిందని అనుకున్నా కూడా ఇంకా 3.5 సంవత్సరాలు కష్టపడాలి కదా సార్. కరెక్టే, కష్టపడాలి కదా. ఇప్పుడు మనకేమి మళ్ళీ అధికారంలోకి మా తాతలు ఎవరు రాజకీయంగా లేరు సార్. అంత నమ్మకం ఏంటి? కూటమి 3 పార్టీలుగా కలిసి మళ్ళీ పోటీ చేస్తే మొన్న ఎదుర్కొన్న సందర్భమే మళ్ళీ ఎదురవుతుంది కదా సార్. రాసి పెట్టుకోండి, మళ్ళీ నన్ను ఇంటర్వ్యూ చేయండి, డేట్ టైం గుర్తుపెట్టుకోండి. ఈసారి ఎన్ని కూటములు ఏకమైనా, ఎన్ని ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయాలని డిసైడ్ అయినా వారు వన్ సైడే. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదే ఆ సింహాసనం మీద కూర్చుండేదే. 24లో కూడా ఇట్లాగే చెప్పారు చాలా మంది. నేను చెప్పలేదు సార్, మీరు చెప్పలేదు, నేనైతే చెప్పలేదు. సో ఇప్పుడు ఇవాళ మల్లీశ్వరి మాట గుర్తుపెట్టుకోండి. నేను గ్రౌండ్ రియాలిటీ తెలిసినటువంటి అమ్మాయిని, గ్రౌండ్ రియాలిటీలో పనిచేసే అమ్మాయిని. మర్చిపోవద్దు, ఇట్లాగే మాట్లాడారు. ఏమైనా కూడా ఎదుర్కొంటున్నారు ఇక్కడ. ఏమైనా సార్, 3 పార్టీలు 3 రకాల రంగులు ఉన్నాయి. 3 పార్టీలు అవుతాయో, ఒక పార్టీ అవుతుందో, 2 పార్టీలు అవుతాయో, మరి పార్టీలు విచ్ఛిన్నం అవుతాయో, ఏ పార్టీలు ఎట్టబోతాయో, ఏ పార్టీలు కనుమరుగైపోతాయో రాజకీయాల్లో ముందే ప్రెడిక్ట్ చేసేది ఏమి లేదు సార్. నాకున్నటువంటి గ్రౌండ్ రియాలిటీ బట్టి పొద్దున్న లేచే నేను గ్రౌండ్ లో తిరుగుతాను కాబట్టి, జనాల యొక్క కష్ట సుఖాలు నాకు ఎంత కొంత తెలిసిన అమ్మాయిని కాబట్టి నేను ప్రెడిక్ట్ చేసినటువంటి విషయం ఇది. అవ్వని రోజు మళ్ళీ నన్ను కూర్చొని పెట్టి, ఏమ్మా మల్లీశ్వరి ఆ రోజు అంత డైలాగులు మళ్ళీ 2 ఏళ్ల వరకు రారా ఇంటి ఇక్కడికి? మధ్యలో వస్తాను సార్, ఎందుకు రాకుండా ఉంటాను, చెప్తున్నాను సార్. మల్లీశ్వరి గారు అనుకున్న లైన్ లో వెళ్ళగలుగుతున్నారా అని అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. కొంచెం కష్టం సార్, ఎందుకంటే నిన్న కూడా ఒక సిచ్యువేషన్లో చూస్తే నలుగురు పక్క పార్టీ నుంచి వస్తుంటారు, మనల్ని పోక్ చేస్తూ ఉంటారు. మాట్లాడుతున్నప్పుడు ఒక మహిళగా అఫ్కోర్స్ అందరికీ ఇప్పుడు నేను టార్గెట్లోనే ఉన్నాను. ఎందుకు అనంటే గట్టిగా మాట్లాడుతుంది మల్లీశ్వరి, ఆ అమ్మాయి వాయిస్ గట్టిగా వినిపిస్తుంది, అవతల వాళ్ళని మాట్లాడనీయకుండా చేస్తుందని ఒక దృక్పథంతోనే అందరూ ఉన్నారు. నేను ఎవరిని శత్రువులు సార్, నేను ఏ రోజు మీరు యూ చెక్ మై ఆల్ వీడియోస్, నేను ఏ రోజు తప్పుడు మాటలు మాట్లాడిన సార్, బూతులు మాట్లాడిన సార్, ఒకరి క్యారెక్టర్ అసోసియేషన్ చేసి నేను ఏ రోజు మాట్లాడలేదు సార్. వచ్చిన డిబేట్ వాళ్ళని కూడా నేను ఏ రోజు తప్పు మాట మాట్లాడలేదు. వాళ్ళే నన్ను 10 తిట్లు తిడతానే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు. ఇప్పుడు మా నాయకుడు నన్ను అంటే నేను పడతాను, కానీ మా నాయకుడిని అంటే నాకు కోపం వచ్చింది కదా. సో ఏదో ఒక ఫేజ్ లో గట్టిగా అరిచి సమాధానం చెప్తాను. సబ్జెక్ట్ మాట్లాడండి అని వాళ్ళని లాక్కొచ్చి మళ్ళీ సబ్జెక్ట్ లో కూర్చోబెట్టడానికి ట్రై చేస్తాను తప్పితే, నేను వాళ్ళ పగ్గాల్లో పడిపోయి వాళ్ళలాగా బూతులు తిట్టుకోవడం అది నా సాంప్రదాయం కాదు, నా రాజకీయ విలువలతో ఉన్నటువంటి రాజకీయం కాదు. డే ఫస్ట్ నుంచి నేను ఇదే రాజకీయం. సో టఫ్ టైమే, ఈ టైం చాలా టఫ్. ఎందుకంటే మాకు తెలుస్తుంది పొద్దున్న లేస్తే ఎన్ని పచ్చిబూతులు, ఎన్ని ఫోన్ కాళ్ళు, ఎంతమంది మాకు ఫోన్లు చేసి ఇచ్చేస్తారు. శ్రీధర్ కోసం అయితే 5 గంటలు కూర్చున్నాను సార్ నేను డిబేట్లో, వరుసగా కంటిన్యూగా కూర్చున్నాను. ఒక ఎమ్మెల్యే నుంచి ఫోన్ వచ్చింది నాకు, ఆ జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, పేర్లు ఎందుకు లేని కానీ చెప్తున్నాను. అలాంటి బెదిరింపులు మాకు అన్నీ ఉంటాయి సార్. అక్కడున్న విజయ్ కుమార్ మీద ఫైట్ చేసాం మేమందరం. ఉన్నటువంటి గ్రౌండ్ లో ఉన్నటువంటి విషయాలన్నీ ఈ రకంగా మీరు పోరాడుతున్నప్పుడు పార్టీ నుంచి సపోర్ట్ ఉందా? ఉంటది, ఎందుకు ఉండదు సార్, ఉండబట్టే కదా పదవులు ఇచ్చారు. డెఫినెట్ గా మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు కదా. పార్టీ పెద్దలకి చెప్పే వెళ్తాను, ఎక్కడికైనా చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను సార్. ఇలా అక్కడ అన్యాయం జరుగుతుంది. ఒక మహిళగా మహిళలకి జరుగుతున్న అన్యాయాల కంటే పార్టీ పరంగా ఓవరాల్ గా జరుగుతున్న అన్యాయాన్ని మీరు ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు తప్పించి పార్టీ పరంగా. సుగాలి ప్రీతి విషయంలో సార్, సుగాలి ప్రీతి విషయం, నేను వైజాగ్ కర్నూలుకి వెళ్ళాను. నేను కర్నూలుకి వెళ్ళి ఆ దళిత బిడ్డ నన్ను పిలిచింది అని చెప్పేసి, ట్రైబ్ బిడ్డ పిలిచిందని నేను వెళ్ళాను. 5 కిలోమీటర్లు చెప్పులు లేకుండా నేను ఆ రోజు పాదయాత్ర చేశాను, నడిపించాను. పోలీసులు అందరూ, డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చారు. ఇది వ్యక్తిగతంగా ఒక ఆడబిడ్డకి చేశాను, నా పార్టీని ముందు పెట్టుకొని చేశాను. అలాగే శ్రీకాకుళంలో జరిగినటువంటి ఒక ప్రిన్సిపాల్, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతుంటే ఆ ఆడబిడ్డ నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే నేను మాట్లాడాను, నీకు సపోర్ట్ కావాలంటే కొన్ని ఎట్లుంటాయంటే సార్, దళిత ఫేజ్ నుంచి మేము వెళ్ళగలుగుతాం, కానీ పార్టీ పరంగా వెళ్ళాం అనుకోండి అది రాజకీయం చేస్తారని కొన్ని చోట్ల మేము మోరల్ సపోర్ట్ ఇవ్వాలని చోట ఆడున్న నా దళిత నాయకులకి అందరికీ చెప్తాను నేను, ఎలాంటి ఆడబిడ్డకి సపోర్ట్ చేయండి అని. అన్నిసార్లు మల్లీశ్వరి ఏం కనిపించాలని నేనే మారాటపడను. ఆ బిడ్డకు న్యాయం జరిగిందా లేదా. శ్రీధర్ గారి విషయంలో కూడా అమ్మాయి మాల దళిత బిడ్డ నాకు ఫోన్ చేసింది. నేను చెప్పాను, ధైర్యంగా ఉండు తల్లి,
నువ్వు పోరాటం చేయాలని డిసైడ్ అయిపోయావు. కానీ ఇవాళ నీ మీద నేను ఆ రోజే చెప్పా నీ మీద కేసు పెడతారు ఆమె మీద చాలా కేసులు ఉన్నాయి నేను కదా, చెప్పాను ఇదివరకు సార్, లైవ్ లో చెప్పాను, ఆ అమ్మాయికి కూడా చెప్పా. నువ్వు అనవసరంగా మీడియా ముందుకు వచ్చి నిన్ను ట్రాప్ చేసేస్తారమ్మా, నువ్వు రాకు, నీ ఫైట్ ఏదన్నా చేసుకోవాలనుకుంటే నువ్వు లీగల్గా ఫైట్ చేసుకో, అన్నీ డిసైడ్ అయిపోయావు కదా వచ్చావు. కానీ డెఫినెట్గా ఒక దళిత బిడ్డగా నా హెల్ప్ నీకు అన్ని చోట్ల ఉంటుందని చెప్పాను. నిన్న యలమంచిలిలో దగ్గరగా 50 ఎకరాలు దళిత భూమి అడ్డంగా ఘోరంగా లాక్కున్నాడు అక్కడ ఉన్నటువంటి విజయ్ కుమార్. వాళ్ళు చెట్లకి ఆడబిడ్డల్ని ఉయ్యాల కట్టుకొని అక్కడే వండుకొని అక్కడే ఉండి స్నానాలు లేకుండా ఏం లేకుండా 20 రోజుల నుంచి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు సార్. ఇవన్నీ నేను వెళ్ళాను అక్కడికి. అక్కడ ఉన్న ధర్మశ్రీ గారు మా పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉంటే తీసుకొని వెళ్ళాను. సో అవసరము నేను డైరెక్ట్గా ఫైట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఫైట్ చేస్తాను, లేదు ఇండైరెక్ట్గా అక్కడ మోరల్ సపోర్ట్ ఇచ్చి వెనకతలో ఉండాలి అనుకుంటే ఉంటాను. సో ఇది పార్టీకి, నా దళిత జాతికి, ఆ నిజమైన నా దళిత కాపని ఏ ఆడబిడ్డకైనా నేను హెల్ప్ చేశాను అలా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నిజాలే కదా, వాళ్ళు చూసుంటారు కదా. డెఫినెట్గా శ్రీకాకుళం విషయంలో ప్రిన్సిపల్ చూసుంటది, అరవశ్రీధర్ గారి అమ్మాయి చూసుంటది, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ చూసుంటది, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ చూస్తుంది ఈ వీడియో. ఆ రోజు అక్కడికి వెళ్ళాను, అక్కడ బల్క్ ట్రక్ దగ్గరికి వెళ్ళాను, అక్కడ వీడియోలు అందరూ చూస్తారు కదా. నిజంగా మల్లేశ్వరి వెళ్ళిందా లేదా అనేది తెలుస్తుంది కదా సార్. ఇది నేను పార్టీకి చెప్పే వెళ్తాను సార్, ఆడ అన్యాయం జరుగుతుంది సార్, మనం వెళ్ళాలి అంటే వెళ్ళమన్నారు, వెళ్ళాను. మెడికల్ కాలేజీలు ధర్నాలు జరిగినప్పుడు వెళ్ళాను, న్యూట్రల్గా జడా శ్రావణ్ వీళ్ళు కూడా పెట్టారు. ఆ రోజు కూడా చెప్పే వెళ్ళాను. ఆ రోజు నాని గారు, తర్వాత రజనీ గారు అందరూ వచ్చారు. ఎక్కడ సపోర్ట్ చేయాలో న్యూట్రల్ గా సిపిఎం వాళ్ళు, సిపిఐ వాళ్ళు అందరూ ధర్నాలు చేస్తున్నారు కదా. నాట్ ఓన్లీ వైఎస్ఆర్ సిపి కాదు, మరి అన్ని న్యూట్రల్ పార్టీల నుంచి ఎందుకు వస్తారు? అందరూ వస్తున్నారు కదా, అందరూ మీ మీద యుద్ధం చేస్తున్నారు అంటే అర్థం ఏంటిది? మీరు చేస్తుందని తప్పని మీరు గ్రహించుకోకుండా అది అబ్బాయి లేదు ఇది ఓన్లీ వైఎస్ఆర్ సిపి ఉద్యమం అంటే అనుకోండి, మాకు పోయిన నష్టం ఏముంది, అలాగే అనుకోండి, మా ఉద్యమమే అనుకోండి. కానీ మీరు ఎంత మాట్లాడినా ఎంత చేసినా గతంలో వైఎస్ఆర్ సిపి చేసిన తప్పుల్ని కప్పిపుచ్చలేరు అని చెప్పి చాలా మంది మాట్లాడుతుంటారు. ఏం తప్పులు చేశాం సార్? అమరావతి విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం కానీ, ఇప్పుడు ఈయన 3 జోన్లు అనట్లేదా? జోన్లు అంటున్నాడు ఆయన, రాజధానులు అనలా. అదే అంటున్నాను సార్, మేము కూడా 3 రాజధానులను అనలేదు. ఆయన ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద కమిటీలు వేసి ప్రతి ఒక్క కమిటీ చెప్పింది అమరావతి అక్కడ అనుకూలంగా లేనటువంటి పరిస్థితి, వరల్డ్ బ్యాంకే చెప్పిందని నారాయణ గారే వీడియోలో చెప్పారు కదా. అయినా మేము చేసేదే అనని 50 ఎకరాలు దోచేశారు. మళ్ళీ ఇప్పుడు 50 ఎకరాలకి 50,000 ఎకరాలు దోచేశారు. మళ్ళీ ఇప్పుడు 50,000 ఎకరాలకి మళ్ళీ దండుకోవడానికి రెడీ అయిపోయారు. ఈ 50,000 ఎకరాలకి చేస్తానన్నటువంటి ప్రామిసులు చేశారా? చేయకుండానే మళ్ళీ 50,000 ఎకరాల కాడికంటే మొన్నే ఒక రామారావు అన్నటువంటి వ్యక్తి రైతు గుండె హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఆయన అడిగింది ఏంటిది? పోనీ అట్లీస్ట్ ఆయన చనిపోయే ముందు వీడియో ముందు మాట్లాడారు కదా, అయ్యన్న న్యాయం చేస్తారా చేయరా మీరు? సార్ నిలువు దోపిడి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ అమరావతికి. నేను ఆ రైతుల్ని తప్పు పట్టను, ఆ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళని తప్పు పట్టను, వీళ్ళు చేస్తున్నటువంటి ప్రాసెస్లు తప్పు. 99 పైసలకే భూములు ఇచ్చేస్తాం, నా ఇష్టం వచ్చింది ఇస్తానన్నాడు ఆయన. అదే చెప్తున్నాను సార్. వైజాగ్ అభివృద్ధి కోరుకోవట్లేదా మీరు? ఏది ఆడుంది అభివృద్ధి? ఎక్కడుంది అభివృద్ధి? అభివృద్ధి కోసమే అభివృద్ధి అంటే కాదు సార్, అభివృద్ధి అంటే వద్దంటారు. అభివృద్ధి అంటే ఉద్దానం. ఏం చేశారు? యోగాలు చేశారు, అదే అభివృద్ధి. యోగా ఒక్కరోజు చేశారు సార్, వాళ్ళు ఏం చేశారు? ఉత్తరాంధ్రకి ఏం చేశారు? రైల్వే జోన్ ఏమైనా తెచ్చిపెట్టారా? రైల్వే జోన్ ఏమైనా తెచ్చిపెట్టారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఏమన్నా ఆపారా సార్? ఏం చేశారు? ఏం ఉద్ధరించారని మాకు చెప్తున్నారు, మాకు అర్థం కావట్లేదు. వచ్చింది మా రైల్వే జోన్ ని తీసేసి పక్కన పడేశారు, స్టీల్ ప్లాంట్ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. ఇవాళ ఎందుకు మిమ్మల్ని చూసా? మమ్మల్ని కాదు, ఆడవాళ్ళు ధర్నాలు చేస్తున్నారు కాబట్టి ఆ ఇనపరాడుతోటి ముఖం మీద ఎక్కడ కొడతారని తప్పించుకొని వెళ్ళిపోతున్నారు సార్. ఆంధ్రుల హక్కు అంటే ఏమి ఇప్పుడు గుర్తు రావట్లేదా? ఏనాడు కూడా ఉత్తరాంధ్రలో ఆగండి ఏనాడు కూడా ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 35 సీట్లలో ఒక్క సీటు కూడా సాధించలేదే. ఇవాళ మీరు 35 సీట్లో ఒక సీట్లో వచ్చేయలేదు సార్. ఏదైతే వైజాగ్ లో ఉన్నటువంటి సీట్లు రాలేదు, అది వాస్తవం. నేను కూడా ఒప్పుకుంటా. అలాంటప్పుడు వీళ్ళు చేసింది నమ్ముతారని మీరు ఎట్లా అనుకుంటారు సార్? ఇవాళ మీకు విషయం చెప్తాను, అక్కడ కొంచెం ఎడ్యుకేటెడ్స్ ఎక్కువగా ఉంటారు.
టీచర్స్ వీళ్ళు అవును. ఉద్యోగాలు చేసేవాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు ఎక్కువగానే వైజాగ్ లో. ఉంటారు. సో ఇంకొక క్యాలిక్యులేషన్, కులాల యొక్క క్యాలిక్యులేషన్స్ కూడా ఎక్కువగానే ఉంటది అక్కడ. గవర్లు ఉంటది కదా, కాపులు, గవర్లు, గవర్లు ఇంకా యాదవులు, దళితులు, అన్ని ఏ వర్గానికి ఎంతంత ఉండాలో అంతంత ఉన్నారు. సో నేనేమంటున్నాను అని అంటే, ఇవాళ అక్కడ ఉన్నటువంటి నాయకుల్లో నిజంగానే మంచి మంచి నాయకులు ఉన్నారు. వైఎస్ఆర్సీపీనా? వైఎస్ఆర్సీపీ అందరూ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళే కదా సార్, అయితే కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు అటుపక్క అంతా. ఇంకెవరు కొత్తగా అయితే ఇటు నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే తప్పితే కొత్తగా ఏం కాదు కదా. టీడీపీలో నువ్వు ఉన్నారు బొత్స కదా పెద్ద పెద్ద సత్యనారాయణ వాళ్ళు. గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ, లేదంటే అమర్ గారు కానీ, లేదంటే కేకే రాజు గారు కానీ, లేకపోతే దాడిశెట్టి రాజా గారు కానీ, వీళ్ళందరూ ఒక సమాజ వర్గానికి సంబంధించిన వాళ్ళు. నిజంగానే అటుపక్క పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న వాళ్ళే వీళ్ళందరూ. వాళ్ళకి ఇచ్చినటువంటి పొజిషన్లో వాళ్ళు 100కి 200% న్యాయం చేసినటువంటి వాళ్ళే. ఏం న్యాయం చేశారు? పార్టీని ఎక్కడ తీసుకొచ్చారు? అక్కడ ఉత్తరాంధ్రలో ఎన్ని అదే సీట్లు వచ్చినాయి? చెప్తున్నాను సార్, ఏమొచ్చింది దానికి? ఈ 151 సీట్లలో కాదు, ఆ, అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ విషయంలో కానీ, కరోనా లాంటి విపత్తులో కానీ, లేకపోతే అక్కడ జరిగినటువంటి లూలు మహల్ డెవలప్మెంట్లు కానీ, డెవలప్మెంట్లన్నీ ఎక్కువ జరిగింది విశాఖపట్నంలోనే, అంటే ఐ మీన్ ఉత్తరాంధ్రలోనే ఉన్నటువంటి అన్ని జోన్ల కన్నా ఉత్తరాంధ్ర జోన్కి ఎక్కువ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ప్రజల పక్షానైనా కూడా విశాఖపట్నాన్ని దృష్టిలో ఉంచుకొనైనా డెవలప్మెంట్ అక్కడ బాగా జరుగుతుంది అన్న క్వశ్చన్తో అన్ని విధాలుగా డెవలప్ చేసినటువంటి విషయమే. ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ విషయం, ఆ రోజు స్టీల్ ప్లాంట్ విషయం ఏదైతే ఉందో చాలా క్లిష్ట పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే, కుమారస్వామి గారు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఆగిందని చెప్పినా కూడా వీళ్ళు చేసిన ఈ కళ్ళబొల్లి అబద్ధాలు ఏమో మరి. నేనైతే నిజంగా జనాలు వీళ్ళకి ఓట్లేసారని నేను అనుకోను సార్. ఏమో ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ 42 లక్షల ఓట్ల చోరింగ్ జరిగింది, 11 గంటల నుంచి 1 గంట వరకు ఓటింగ్ అయింది, ఇవన్నీ ప్రూఫ్స్ తోనే చూపిస్తున్నారు కదా. అవును, మరి అది అబద్ధం అని మనం చెప్పలేం కదా. ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉంది. డెఫినెట్ గా 2029లో మొట్టమొదటిగా ఓడిపోయే సీటు కూటమి ఏదయ్యా ఉందనంటే గాజువాక సీటు. ఇది ఇప్పుడు ఏదో అత్యధికంగా 5 లక్షలు సంపాదించానని చెప్తున్నారు కదా. ఫర్ మై నాలెడ్జ్, నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో ఏదైతే మీరు మోసం చేశారో స్టీల్ ప్లాంట్ వ్యక్తులందరినీ, అక్కడన్నీ మరి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ నమ్మకం ఏంటి? ఇప్పుడు వీళ్ళు ద్రోహం చేశారని తెలిసిపోయింది కదా సార్, క్లారిటీ వచ్చింది కదా. ఎవరెవరికి లెటర్లు రాశారో తెలిసిపోయింది కదా. మంత్రులందరూ, ఎంపీలందరూ వెళ్ళిపోయి సెంట్రల్ దగ్గర స్టీల్ ప్లాంట్కి ఇవ్వమని లేదు, బిట్టలకి ఇవ్వమని అడిగారు. ఆ లెటర్లన్నీ బయటకు వచ్చాయి కదా, మీ బతుకులన్నీ బయటపడిపోయాయి కదా. 20 నెలల నుంచి అటువైపు మొహం కూడా చూపించలేదు కదా. సో ఇదే మా నమ్మకం. వాడు వైఎస్ఆర్సీపీకి వేసేస్తారు ఓటని. మరి ఎందుకంటే కాదు కదా, నేను అనేది ఫస్ట్ సీట్ ఏది ఓడిపోద్దంటే మీకు చెప్తున్నాను, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఓకే, ఓవరాల్ గా ఉత్తరాంధ్రలో కొంచెం పార్టీ బలపడాల్సిన అవసరం అయితే ఉంది. బలపడాల్సినటువంటి అవసరం ఉందనంటే డెఫినెట్ గా కొన్ని ఫేజుల్లో కొంతమంది కార్యకర్తలు కొన్ని ఇబ్బందులు పడడం కొన్ని ఉన్నాయి కదా సార్. ఇప్పుడు మా సైడ్ నుంచి కూడా కొన్ని ఉన్నాయి కదా. అన్ని బాగున్నాయని నేను ఎలా చెప్పగలుగుతాను? ఎక్కడో ఒక చోట సంవేర్ కార్యకర్తలు చిన్న చిన్న కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. బద్దలు కొట్టే మాట్లాడుతున్నాను సార్ నేను. కొన్ని కార్యకర్తలు ఫేజులలో ఇబ్బంది పడిన వాలంటరీ వ్యవస్థ వల్ల అక్కడ ఉన్నటువంటి సర్పంచులు, నేతల మధ్య సమన్వయ లోపం ఇవన్నీ ఉన్నాయి. మొత్తానికే అంత మంచిదని నేను చెప్పలేను. కొన్ని ఫేజులలో ఎక్కడో జనాలు, నాయకులు అందరూ హట్ అయి ఉన్నారు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0లో డెఫినెట్ గా కార్యకర్త అన్నవాడికి నాకు గుర్తుకొచ్చింది పాదయాత్ర ఇప్పుడు 2027లో సార్. గ్యారంటీనా? 200%. ఈ సంవత్సరంలో మొదలెడతానని చెప్పాను మొన్న మీటింగ్ లో, ఏలూరు మీటింగ్ లో చెప్పారు కదా అన్న, ఫస్ట్ ఏలూరు నుంచే స్టార్ట్ చేస్తానని చెప్పారు. ఓకే, 1.5 yearలో పాదయాత్ర చేస్తారు. ఓకే, ఈసారి ఎజెండా ఏంటి దానికి? జనాల్లోకి వెళ్ళినప్పుడు కదా సార్, జనాల్లోకి వెళ్ళినప్పుడు జన సమస్యలను బట్టి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో దాన్ని బట్టి మా ఎజెండా ముందుకెళ్తుంది తప్పితే
ముందే మనం డిసైడ్ అవ్వలేదు. అప్పుడు అన్న పాదయాత్ర చేసినప్పుడే కదా ఈ నవరత్నాలు వచ్చాయి. అంటే అప్పుడు ఇక్కడ కూర్చోలేక ఈ అసెంబ్లీలో కూర్చోలేక ఆయన పాదయాత్రకని వెళ్తున్నాడని చెప్పి మాట్లాడారు అప్పుడు. ఎన్నైనా ఈసారి కూడా అదే జరుగుతుందేమో అని ఎన్నైనా అనుకోనివ్వండి సార్, మాకు ఒరిగేది ఏం లేదు. 40% ఓట్ షేరింగ్ ఉంది మాకు ఒరిగేది ఏముంది. ఇంకా అది నడుస్తుంది అంటారా 40%? నడుస్తూ మరి ఓట్లు వేసాం కదా సార్, ఓట్లు వేసారు కదా సార్, 1,32,00,000 మంది ఓట్లు వేసారు. మహా అయితే 10% పక్కకి వెళ్ళిపోయింది. ఆ 10% ఇటు రాదా? 2 చోట్ల ఓడిపోయి 6% 5% ఓట్ షేరింగ్ ఉన్న వాళ్ళే ఇవాళ వెళ్ళిపోయి గద్దెక్కి డిప్యూటీ సీఎం పదవులు తీసుకుని 21 సీట్లు వాళ్ళే మళ్ళీ రాలేంది. మేము రాలేమా? మా ఓట్ షేరింగ్ ఆడిపోతుంది సార్. ఎక్కడ కదలరు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు చూసినాక పోరు, చూడకపోయినా పోరు, పలకరించినా పోరు, పలకరించకపోయినా పోరు. వాళ్ళు హార్డ్ కోర్ కార్యకర్తలు, వాళ్ళు ఎక్కడికి పోరు. వెళ్ళిపోయింది ఒక 10%. ఆ 10%ని లాక్కునే ప్రయత్నంలో మేము ఉంటాం కదా డెఫినెట్గా. రైట్. 200% మళ్ళీ తిరిగి వస్తారు. ఫైనల్గా మీ పర్సనల్గా ఒక చిన్న విషయం మాట్లాడతా. మీకున్న రిలేషన్స్ టీడీపీ వాళ్ళతో కానీ మిగతా వాళ్ళతో కానీ మీకున్న రిలేషన్స్ ఏంటి? నాకు రిలేషన్స్ అంటే బాగానే ఉంటాయి సార్. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అని నేను ఎప్పుడు 1-to-1 ఎవరితో పెట్టుకోను సార్. నేను సిద్ధాంతపరంగా అడుగుతానే తప్పితే, రాజ్యాంగ పరంగానే అడుగుతాను, రాజ్యాంగబద్ధంగానే ప్రశ్నిస్తాను తప్పితే పర్సనల్గా నేను ఎవరి జోలికి పోను. నేను ఎవరి జోలికి పోను సార్. నా జోలికి వస్తే ఊరుకోను సార్. ఇదే నా పందా. ఇది అందరికీ తెలుసు. ఆ పక్క పార్టీ వాళ్ళైనా, ఆ పార్టీ వాళ్ళైనా, మా చుట్టాల పార్టీలైనా, ఇంకో పార్టీని, ఏ పార్టీనైనా కదా, ఎవరున్నా చుట్టాలు ఉన్నారా లేరా? ఉన్నారు. చెప్తారా చెప్పరా? అది కాదు సార్, ఉన్నారు. ఇది నా కష్టం, నా 10 ఏళ్ల కష్టం, నా 10 ఏళ్ల రాజకీయ కష్టం. ఎవరికో వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళ పేర్లు చెప్పి క్రెడిబిలిటీ వాళ్ళకి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. నా కష్టం ఇది. సో నా సాక్రిఫైస్ ఇది. ఏది చేసుకున్నా అది మంచైనా చెడైనా నాకు రావాలి తప్పితే ఇంకొకరికి నేను అంటగట్టాలని చూడను. మల్లేశ్వరి గారు రేపు 29 వరకు ఇదే పందాతో వెళ్తారా? ఇంతకు డబుల్ మించే వెళ్తాను సార్. ఇయర్ బై ఇయర్ డబుల్ పెంచుకొని వెళ్తాను తప్పితే, గత సంవత్సరంలో నాకు తెలిసి ఒక 150 డిబేట్లు చేసి ఉంటాను. 150-200 డిబేట్లు చేశాను గత సంవత్సరం. లాస్ట్ ఇయర్ 1400 వీడియోలు చేశాను. ఒక 20 ప్రెస్ మీట్లు పెట్టాను. ఈ సంవత్సరం దానికి రెట్టింపే చేస్తాను. నెక్స్ట్ ఇయర్ ఇంకా రెట్టింపే చేస్తాం. ఇంకా జగనన్న పాదయాత్ర అనేది వస్తే నేను అన్నతో పాటే ఉండాలని కోరుకుంటున్నా కాబట్టి ఇంకా అప్పుడు ఇంకా వేరే యుద్ధం స్టార్ట్ అవుతుంది. హోంమంత్రి మీద పోటీ చేసే అవకాశం ఉంటుందా మీరు? హోంమంత్రి మీద అంటే అక్కడ ఉన్నటువంటి ఏ అస్సాం ఎస్సీ నియోజకవర్గం ఏది ఉంటే అది మా జగనన్న లేకపోతే పెద్దలు అందరూ నేను పర్లేదు పోటీ చేయొచ్చు అని అనుకుంటే గట్టిగానే టఫ్ ఫైట్ ఇస్తాను. అందులో 1% కూడా డౌట్ లేదు. ఆవిడకంటే మీ మీద ఎక్కువ మొగ్గు చూపుతారని మీకు ఎట్లా నమ్మకం? ఆవిడ ఏం చేయట్లేదు కాబట్టి నియోజకవర్గంలో. ఎందుకు చేయదు సార్? ఒక నియోజకవర్గంలో ఆవిడ సొంత నియోజకవర్గంలోనే జనాలు ఒక హోంమంత్రి పదవిలో ఉండగానే 3 గంటలు నిన్ను నిలబెట్టారు అని అంటే జనాలు నిన్ను ఇష్టపడుతున్నట్ట, లేకపోతే నీ మీద ఎప్పుడే యుద్ధం స్టార్ట్ చేసినట్ట? 20 నెలల కాలంలోనే మళ్ళీ ఇంకా 3 సంవత్సరాలు పోయో 4 సంవత్సరాలు పోయో వ్యతిరేకత వచ్చిందంటే అర్థం ఉంది. 20 నెలల కాలంలోనే వ్యతిరేకత వచ్చిందంటే అర్థం ఏంటిది సార్? మీకు పదవి కావాలా, పార్టీ కావాలా, పార్టీతో కూడుకున్న పదవి కావాలా, లేకపోతే ఓ పదవి వస్తే సరిపోతుంది? అంటే ఫస్ట్ ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని అయితే కోరుకుంటాను సార్. అదేంటి, ఎవరన్నా పార్టీలో నాకు మంచి పదవి కావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు, సో అది వదిలేద్దాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పదవి కావాలి, మంచి పదవి కావాలని కోరుకుంటారు. నేను ఇప్పుడు ఎలా అయితే అన్న సీఎం అవ్వాలని చెప్పేసి గ్రౌండ్ రియాలిటీలో కానీ డిబేట్లలో కానీ నా వాయిస్ అన్నకి అండగా ఎలాగైతే నా వాయిస్ ఉందో, గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీలో అందరికి అండగా ఉండడానికి ఒక వాయిస్ అయితే, ఒక దళిత వాయిస్ అయితే, దళిత మహిళ వాయిస్ అయితే ఉండాలి అని నేను అనుకుంటున్నా. 3 పార్టీలు కలిసి వస్తే మాత్రం మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కష్టం. ఎవరు చెప్పారు అది? ఎవరు చెప్పేదే ఉంది, ఉన్న ఫ్యాక్ట్ లకు తెలుస్తూనే ఉన్నాయి. నేను అందుకనే మీకు కూడా 2014-19లో 3 కాదు సార్, 30 పార్టీలు కలిసి వచ్చినా కూడా మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే. ఇది నా ప్రెడిక్షన్. మరి అప్పుడు 2014లో మంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కొత్తల్లో చాలా మంచి ఊపు మీద ఉంది పార్టీ. అప్పుడు ఇప్పుడు కూడా ఉంది ఊపు మీద. ఎవరు లేదన్నారు? ఎక్కడుంది సార్? 20 నెలల కాలంలోనే వాళ్ళకి చెమటలు పట్టించి 164 మంది ఉన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఓయమ్మ మా పరిస్థితులు ఏమైపోతున్నాయి అనే ఆలోచన వాళ్ళ మైండ్లోకి తీసుకొని వచ్చాడు అని అంటే ఊపు మీద ఉన్నట్టా లేనట్టా సార్? చెప్పాలా? ఊపు మీద ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టే.
200% ఉన్నట్టే. ఇవాళ ఒక్క మెడికల్ కాలేజ్ నుంచి ఒక్కరు కూడా టెండర్ వేయడానికి రాలేదు అని అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కోట్ల ముందు అడ్డగా ఎవడైతే అడ్డగోలుగా సంపాదించుకోవడానికి టెండర్ తీసుకొచ్చారు వాళ్ళు. ఏమన్నా దానివ్వండి 20 నెలల్లో ఏందనేది అర్థమైపోయింది సార్. మీకు తెలుసో తెలీదో ఆటో ఎక్కితే తిడుతున్నారు, టీ కాడ తిడుతున్నారు, పనులు కాడ తిడుతున్నారు, రచ్చబండలే. నేనైతే ఆటో ఎక్కాను సార్ మొన్న. ఆటో వాడు నేను ఎవరో తెలియదు కదా, కొంతమంది గుర్తుపడతారు, కొంతమంది గుర్తు పట్టకపోవచ్చు అని చెప్తున్నాడు. నా కొడుకు ఈ మాట చెప్పకూడదులేండి నేను. వాళ్ళు చెప్తున్నారు సార్. ఇంకో హైలైట్ చెప్పమంటారా, వాళ్ళ పార్టీ వాళ్ళే తిడుతున్నారు. ఇది నోట్ దిస్ పాయింట్. ఎవరన్నారు 2029లో మల్లీశ్వరి గారు చెప్తున్నట్టుగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘంటాపదంగా వస్తుందని ఆవిడ అంటున్నారు. సో ఒక 1 month తర్వాత మళ్ళీ నేను మీతో మాట్లాడతా కొన్ని విషయాల మీద. డెఫినెట్ గా సార్, ఎనీ టైం మీరు పిలిచారు అంటే మీకోసం చెప్పాలి. నేను ఎంబీఏలో చదివినప్పుడు మిమ్మల్ని జర్నలిజం అంటే అప్పుడు మేబీ మీ టైంలో జర్నలిజం వేరు, ఇప్పుడు వేరు సార్. మీరు తప్పుగా అనుకోకండి నన్ను. సో అప్పుడు ఒక విలువలతో కూడినటువంటి జర్నలిజం అనేది జర్నలిస్టులు అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. అందరిని అన్నట్లా కొంతమందిని అంటున్నాను నేను. మీరు టీవీ ఛానల్స్లో చాలాసార్లు మిమ్మల్ని చూశాను. అందుకే మీరు కాల్ చేయగానే వస్తాను సార్ అని ఎందుకు అన్నాను అని అంటే మీ మీద నాకు ఆ రెస్పెక్ట్ ఉంది. ఏ రోజు పిలిచినా అది పార్టీకి ఉపయోగపడేది, ఏ డిబేట్ అయినా ఏ ఇంటర్వ్యూ అయినా 200% అవైలబుల్. పార్టీ పరంగా మీరు మాట్లాడే వాయిస్లో ఎక్కడా కూడా తొట్టుపాటు లేకుండా మీరు పార్టీ విధానాల్ని మరింతగా ముందుకు తీసుకెళ్తారు డెఫినెట్గా సార్ అని చెప్పి యాజ్ అ జర్నలిస్ట్గా నేను అనుకుంటున్నాను. సో అదే పందా కొనసాగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.